మహావతార్ ఫౌండేషన్ అద్భుతమైనటువంటి పేరు పెట్టుకున్నారు. 30వ తారీఖు ఆయన జయంతి ఉత్సవాలు కూడా జరుగుతాయి. మేము కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము ఆ రోజు స్పెషల్ గా వారి గురించి చెప్పుకోవడానికి. మరి ఆ సందర్భంగా మరి మహావతార్ ఫౌండేషన్ టీం మెంబర్స్ అందరికీ కూడాను మరి మళ్ళీ ఆ రోజు కలుస్తామో లేదు అడ్వాన్స్డ్ గా మహావతార్ బాబా జయంతి శుభాభినందనలు. సో ఆ తర్వాత ప్రేక్షకులకి వీక్షకులకి మరి ఇంతవరకు మెడిటేషన్ చేసిన అద్భుతమైనటువంటి ఆత్మలకి ఆత్మ ప్రణామాలు చెప్తూ ఈరోజు మనం ఓషో పత్రిజీ గారు మనకి పరిచయం చేసినటువంటి ప్రత్యక్ష గురువులు పరోక్ష గురువులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఓషో. ఓషో అంటేనే రెబెల్ అనేది మనకు గుర్తొస్తుంది. రెబెల్ ఆయన అనుకున్నది చేస్తాడు, అంటే ఆయన చెప్పింది చేస్తాడు, చేసిందే చెప్తాడు. ఏమాత్రం ఆత్మ వంచన ఉండదు. హిపోక్రసీ అనేది ఆయనకు తెలియదు. ఆత్మ వంచన లేదు. అంత డైరెక్ట్ గా లోపల ఉన్నది బయటికి చెప్పగలిగినంత రేర్ అనమాట. అందుకే ఆయన రెబల్ అని అన్నారు. మనము ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మనకి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి, అవరోధాలు. చిన్నప్పటి నుంచి మనకు ఒక మైండ్ సెట్ ఏర్పాటు చేస్తారు. మనం ఎక్కడ పుట్టాము, ఏ తల్లిదండ్రులకు పుట్టాము, ఏ సామాజిక వర్గంలో పుట్టాము, ఏ భాషలో పుట్టాము, ఏ ప్రాంతంలో పుట్టాము, ఏ సంస్కారాల్లో పుట్టాము, ఏ ఆచారాల్లో పుట్టాము, ఏ సంస్కృతిలో పుట్టాము, ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. టోటల్ గా మన గురువులు, మనతో ఉన్న మన సోదరులు, మన బంధువులు, మన స్నేహితులు, వీళ్ళందరి ఆలోచనలు, వీళ్ళందరి నమ్మక వ్యవస్థ కలిపి మనం తయారవుతాం. సో ఆ ముద్రలు మన మీద బాగా పడిపోయి ఉంటాయి. నువ్వు ఇలాంటి వాడివిరా, నువ్వు ఇలాంటి వాడివిరా, నువ్వు ఇలాంటి వాడివిరా. ఆ ముద్రను మనం స్వీకరించడం వల్ల ఏం జరుగుతుందంటే మనం అలాగే ఉండిపోతాం. ఆ ముద్రల్ని మనం ఇది కాదు అని వదిలించుకోగల శక్తి మనకు ఉండాలి. కానీ మనం వదిలించుకోలేం. జీవితం మొత్తం గడిచిపోతుంది. నువ్వు చాలా మంచివాడివి అనేవాడు నన్ను చిన్నప్పుడు. చాలా మంచివాడు, వీడు చాలా మంచివాడు, చెప్పిన పని చేసేస్తాడు, అర్ధరాత్రి లేపినా చేసేస్తాడు, అసలు పెద్దవాడికి ఎదురు తిరగడు, చక్కగా చదువుకుంటాడు, కానీ అన్ని పనులు చేసి పెడతాడు అనేసరికి ఆ టైటిల్ ని నేను స్వీకరించి దాన్ని కాపాడుకోవటం కోసం ఎన్నో త్యాగాలు చేశాను. ఎందుకంటే ఏమాత్రం నువ్వు 99 చేసి ఒకటి చేయకపోయినా కూడా నా టైటిల్ పోతుంది మనకు. అందుకని ఆ టైటిల్ నిలుపుకోవడం కోసం నా జీవితాన్ని నేను చాలా అవకాశాలు చాలా కోల్పోయాను. ఇలాంటి ముద్రలు, నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పంటే, ఇలాంటి ముద్రలు మన మీద పడిపోతే వాటిని కాపాడుకోవడం కోసం మన జీవితం అంతా వృధా చేసేస్తాం. టోటల్గా వృధా చేస్తాం. ఎందుకంటే మన మైండ్స్ అన్ని కండిషన్ చేయబడి ఉంటాయి. అవర్ మైండ్స్ ఆర్ కండిషన్డ్. అన్ని అలవాట్లు. మీరు చిన్న పిల్లవాళ్ళు పసితనంగా ఉండగా మిమ్మల్ని తీసుకెళ్లి వేరే దేశంలో పడేసాం. ఎగ్జాంపుల్ అమెరికాలోనే పెట్టేశాం. ఇన్ఫాంట్ గా ఉన్నారు, పసిగా ఉన్నారు. మీరు పుట్టి అక్కడే పెరిగి అక్కడే బ్రాటప్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీ యొక్క వ్యవస్థ ఎలాగుంటుంది, మీ యొక్క డ్రెస్ కోడ్ ఎలాగుంటుంది, మీ యొక్క నమ్మక వ్యవస్థ ఎలాగుంటుంది, మీ లాంగ్వేజ్ ఎలాగుంటుంది, మీ ఆచార వ్యవహారాలు ఎలాగుంటాయి. ఇప్పుడున్న నమ్మక వ్యవస్థ పోల్చుకోండి, చాలా విరుద్ధంగా విభిన్నంగా ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఆ విధంగా ఉంటుంది, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ పుట్టి పెరిగావు కాబట్టి ఇవన్నీ మోస్తున్నావు, వాళ్ళు అక్కడ పుట్టి పెరుగుతారు కాబట్టి అవన్నీ మోస్తారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఇవన్నీ ఏవి కావు అని తెలుసుకోవాలి. ఇవన్నీ వదిలించేసుకోవచ్చు, తగిలించుకోవచ్చు. ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. కానీ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత అది లేకపోతే, అసలు ఆలోచన లేకపోతే జీవితం గడిచిపోతుంది. అందరి జీవితాలు అలా గడిచిపోతున్నాయి. ఎన్నో జన్మలు మనం అలాగే వచ్చాము, భూమి మీదకి వచ్చాము, అందరు చేసే పనులే చేసేసాము, చదువుకున్నాము, ఉద్యోగాలు సంపాదించాము, పెళ్లిళ్ళు చేసుకున్నాం, పిల్లలు కన్నాం, పిల్లలు చదివించి వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళ పెళ్లిళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు, ఇదంతా ఏదో మనం భూమిని ఉద్ధరించేసినట్టుగా కాళ్ళు చాపేసుకొని వెళ్ళిపోయిన జన్మలు బోర్డు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న అలవాట్లు ఎలాగుంటాయి మనకి జీవితంలో, జన్మల అలవాట్లు అలాగే ఉంటాయి. దీన్ని కార్మిక్ మెమరీ అంటారు. మన డిఎన్ఏలో కూడా ఆ మెమరీ రికార్డ్ అయిపోయి ఉంటుంది. మన ప్రతి అణువులోనూ రికార్డ్ అయిపోయి ఉంటుంది. మనకు తెలియకుండానే అచేతనంగా మనం ఆ పనులు చేసేస్తూ ఉంటాం. ఆలోచించండి, ఒక్కొక్క పర్సన్ మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, నేను ఎందుకు అలా చేయట్లేదు, అంతే. వాళ్ళు ఆ మెమరీ బట్టి, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న దాన్ని బట్టి
రూల్ చేసేస్తుంది లైఫ్ ని. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అది రూల్ చేసేస్తుంది మొత్తం. మన హిస్టరీ మొత్తం దాంట్లో ఉంది. కాబట్టి గత జన్మ సంస్కారాలు, గత జన్మ వాసనలు, ఈ వాసనలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాసనలు బట్టి మన జీవితం ఉంటుంది. ఎన్నో సార్లు ఎన్నో చేద్దాం అనుకుంటాం. హిమాలయ యోగిలాగా అయిపోవాలనుకుంటాం. బుద్ధుడు యు ఆర్ ఆల్ బుద్ధాస్ అంటారు పత్రిజీ గారు. మై డియర్ బుద్ధాస్ అంటే మనకి నమ్మబుద్ధి కాదు. మనం బుద్ధుల్లామే అంటారు బాబు. మనం చేసే పనులు మనకు తెలుసు కాబట్టి. మై డియర్ బుద్ధాస్ అంటే నో 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 అనిపిస్తుంది. ఇంకెన్ని జన్మలు, ఎన్నో వందల జన్మలు ఎత్తితే కానీ, ఇంకా వందల వేల జన్మలు ఎత్తితే కానీ నేను బుద్ధుడంత రావను అనుకుంటాడు. ఓషో చెప్తాడు ఈ క్షణమే నువ్వు బుద్ధుడిగా అయిపోతావు అంటే. కానీ మన నమ్మక వ్యవస్థ మనం నమ్మనేది. యూ యువర్ సెల్ఫ్ ఇస్ గాడ్. నువ్వే దేవుడివి. అహం బ్రహ్మస్మి అని వేదాల నుంచి ముత్తుకుంటారు. అది వాళ్ళు మన కొత్తగా చెప్తున్నది కాదు. వేదాల్లో కూడా అహం బ్రహ్మస్మి. యూ యువర్ సెల్ఫ్, అది డివినిటీ నీలోనే ఉందన్నా కూడా మనం నమ్మలేము. డివినిటీ నాలో ఉంటే నా బతుకు ఇలా ఎందుకు ఉంటుంది అనుకుంటారు. సింపుల్. అంటే డివినిటీ నీలో ఉంటే నీ బ్రతుకు అద్భుతంగా ఉండాలా, నువ్వు గాల్లో ఎగిరిపోతూ ఉండాలా, లేకపోతే ఇంకేమన్నా అతీంద్ర శక్తులు వచ్చేసి ఉండాలా? ఏంటి నీ నమ్మక వ్యవస్థ అసలు? వాట్ ఈస్ యువర్ బిలీఫ్ సిస్టమ్? ఫస్ట్ మనం ఫండమెంటల్ గా ఓషో చేసే పని ఏంటంటే దీన్ని బద్దలు కొట్టేస్తాడు. గ్రౌండ్ లెవెల్లో క్లీన్ చేసేస్తాడు. మనకు ఆధ్యాత్మికతకి పత్రిజీ గారు మనకి ఏమి ఇచ్చారంటే ఒక చక్కటి గ్రౌండ్ ఇచ్చారు. అరే ఇది కూడా గ్రౌండ్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసారు చక్కగా. దిస్ ఇస్ శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. నీ శ్వాసే నీ గురువు, నీకు నువ్వే గురువువి. నీ సహజ అవబోధనను మాత్రమే విను. నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏది చేసినా పాఠాలు నేర్చుకుంటావు. చక్కగా చక్కగా చెప్పేశారంతా. మరి ఆ గ్రౌండ్ లో ఇచ్చేశారు గ్రౌండ్ ఆయన. మరి ఆ గ్రౌండ్ మీద మనం ఆధ్యాత్మికమైనటువంటి బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అది అది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అది ఆయన కన్స్ట్రక్ట్ చేయరు కదా, స్థలం ఇచ్చారు అంతే. మరి అది అనీవెన్ గా ఉంది, ఎగుడు దిగుడుగా ఉంది. దాన్ని మనం ఈవెన్ గా చేయాలి కదా, సాఫ్ చేయాలి. గ్రౌండ్ లెవెల్లో సాఫ్ చెయ్యకపోతే, క్లీన్ చెయ్యకపోతే, జీరో లెవెల్లో, జీరో గ్రౌండ్ లెవెల్లో అది క్లీన్ చేయకపోతే, ఫౌండేషన్ వేయకపోతే నువ్వు బిల్డింగ్ కట్టలేవు. ఫౌండేషన్ ఎవడు చూస్తాడులే, బిల్డింగ్ కదా కనబడేదని. బిల్డింగ్ ఎవడు కట్టడు కదా ఫౌండేషన్ లేకుండా. నీ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే నువ్వు అన్ని అంతస్తులు పైకి కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ ఫౌండేషన్, ఆ స్ట్రాంగ్, ఆ పిల్లర్స్ అవన్నీ వేయగలిగిన వాడు ఓషో. పత్రిజీ గారు అందుకే అంటారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూవ్మెంట్ కి రెండు పిల్లర్స్. వన్ ఈజ్ లోప్సాంగ్ రాంపా, అనదర్ ఈజ్ ఓషో. ప్రాపంచిక జీవితాన్ని ఎలా జీవించాలో, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళను నేర్పించేవాడు ఓషో అయితే, మరణానంతర జీవితం ఎలాగుంటుందో చెప్పగలిగిన వాడు అద్భుతమైనటువంటి మహానుభావుడు. నా జీవితాన్ని మార్చిన వాడు, నన్ను ప్రేరేపించి ఆధ్యాత్మికతగా తీసుకువచ్చిన వాడు, ఇంత ప్రాజెక్టు, ఇంత ప్రణాళిక తయారు చేయించిన వాడు టి లోప్సాంగ్ రాంపా, టిబెట్ గురువు, మహాగురువు. సో ఇంత అద్భుతమైనటువంటి మనకి సమాచారాలు మనకు అందించిన తర్వాత ఆ మహానుభావులు వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి, ఎంతో వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి వాళ్ళు సాహసం చేసి, వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొంది, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని గ్రంథస్థం చేసి మనకు అందించారు. మనం ఏం చెయ్యక్కర్లేదు, అవి తెలుసుకొని వాటిని పాటిస్తే చాలు. మనం కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ గ్రంథస్థ 600 వాల్యూమ్స్. ఓషో ఏ పుస్తకము రాయలేదు, కానీ ఓషో స్పీచెస్ అన్ని రికార్డ్ చేశారు. ఆయన చెప్పిన స్పీచెస్ రికార్డ్ చేసి వాళ్ళు గ్రంథస్థం చేయగా 600 వాల్యూమ్స్ వచ్చాయి. వాల్యూమ్స్. అందులో కొన్ని పుస్తకాలు మనకి అవైలబుల్ అయినాయి, బహు కొద్ది పుస్తకాలు. మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎక్కువ పుస్తకాలు తెలుగులో కూడా అనువదించారు. అందులో ఒకనొక పుస్తకం అవేర్నెస్. ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో, ఎవరైతే కొత్తగా ధ్యానంలోకి వచ్చారో వాళ్ళందరూ తప్పకుండా చదవవలసిన అత్యంత అద్భుతమైన పుస్తకం. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటున్నాం మనం. నిజానికి 10-15 ఏళ్ల నుంచి చాలా మంది ఆల్ఫాబెట్స్ లోనే ఉన్నారు, ఇందులో డౌట్ లేదు. ఎందుకు అలాగ జరుగుతుంది అంటే, ఎందుకంటే ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి. 15 ఏళ్ల క్రితం మాకు అత్యంత అద్భుతంగా ధ్యానం కుదిరింది సార్, ఇప్పుడు మాకు ఎందుకు కుదరట్లేదు అని చెప్పేవాడు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఇందులో మొహమాట పడవలసిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనం చేస్తున్నది సవ్యమా కాదా? పత్రిజీ గారు అదే చెప్తుంటారు.
నేను సరిచేయటానికే వచ్చాను అని. ఇక్కడ ఈ పుస్తకం చదవకపోతే, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే, మిగతా అన్ని ప్రయోగాలు అన్నీ కూడా వృధా అయిపోతాయి. మిగతా ఎన్ని సంవత్సరాలు మీరు ప్రాక్టీస్ చేస్తున్నా, సాధన చేస్తున్నా అది కొలిక్కి రాదు. కారణం ఏంటంటే, మనకి అవేర్‌నెస్ లేకపోవడం. దేనికి? అవేర్‌నెస్. దిస్ ఈస్ ద బుక్ అవేర్‌నెస్. ఓషో రాసిన అత్యంత అద్భుతమైన ప్రాథమికంగా అంటే ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో, నా అనుభవంతో చెప్తున్నాను. దిస్ ఈస్ ది ఫస్ట్ బుక్ మనం చదవవలసింది. ఎందుకంటే ఏది నేర్చుకోవాలన్నా. అవేర్‌నెస్ లేకపోతే నువ్వు ఒక పుస్తకాన్ని కూడా సరిగ్గా చదవలేవు. పుస్తకం అంతా చదివేసి పక్కన పెట్టిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏం చదివానని ఆలోచించండి. ఏమీ ఉండదు. కనీసం బ్యాక్ కవర్ గుర్తున్నా మీరు ధన్యులే. కానీ మనకు అది గుర్తుండదు. మహా అయితే గీతే నువ్వు ఆ క్షణంలో ఎప్పుడైతే అవేర్‌నెస్‌లో ఉంటావో, ఆ పుస్తకం మొత్తంలో కొన్ని క్షణాల్లో 1, 2 వాక్యాలు గుర్తుండొచ్చు మీకు. అంతకు మించి ఏముండదు చెప్పడానికి. వన్ డే వర్క్‌షాప్ చేస్తాం మేము. క్లాస్ మొత్తం అయిపోతుంది. ఉదయం 11 దగ్గర నుంచి మధ్యలో 1 అవర్ లంచ్ తీసేయండి లంచ్ ఇవ్వరు. సాయంత్రం 5 దాకా చెప్తాం. ఒక్కోసారి ఎక్స్‌టెన్షన్ గూడా అవుతుంది. వాళ్ళ కోరిక మీద 5:30 గూడా అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత సన్మానాలు చేస్తారు, చప్పట్లు కొడతారు. నాకనిపిస్తుంది ఈ కంటెంట్ ఎంతవరకెళ్ళిందని ఒక 2 నిమిషాలు ఎవరైనా వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ చెప్పండి. ఈ రోజు క్లాస్ గురించి చెప్పండి. మీ చరిత్రలో మీరెప్పుడొచ్చారు ఇవన్నీ అనవసరం. అదే అవేర్‌నెస్. అవేర్‌నెస్ అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎలా ఉండాలనేది తెలుసుకోగలగటమే అవేర్‌నెస్. వాళ్ళొచ్చి ఏదో చెప్తారు 2000 అసలు ఇక్కడ మనం ఈ రోజు జరిగిన సబ్జెక్ట్ ఏమిటి, వాళ్ళ హిస్టరీతో సంబంధం ఏంటి, పత్రిజీ గారితో వాళ్ళ కాంటాక్ట్స్ ఇవన్నీ అన్నెసరీ థింగ్స్, ఇర్రెలవెంట్ థింగ్స్. కానీ వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళ విషయం చెప్పుకొని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. నేను ఖచ్చితంగా అడుగుతాను, ఈ రోజు కంటెంట్ ఏంటో మీకు ఏమైనా అర్థమైందో ఒక విషయం చెప్పండి అంటే, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పగలుగుతారు. కానీ ఒక 2 వాక్యాలు చెప్పండి అంటే చెప్పగలుగుతారు. అద్భుతంగా ఉందని మాత్రమే చెప్పగలుగుతారు కానీ అందులో కంటెంట్ 1, 2 కూడా చెప్పలేకపోతారు. ఎందుకంటే ఆ క్షణాల్లో వాళ్ళు అవేర్‌నెస్‌తో లేరు కాబట్టి. మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు ఎక్కడో ఉంటాం. ఎప్పుడు ఇక్కడ ఉండం. ప్రాబ్లమ్ ఈస్ మన ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఎప్పుడూ ఇక్కడ ఉండము. ఈ క్షణంలో కూడా మనం ఇక్కడ ఉండం. మనం ఎప్పుడు ఎక్కడ ఉండం. మన కాన్షియస్‌నెస్ ఎప్పుడు ఇక్కడ ఉండదు. కాన్షియస్‌నెస్ అనే మాట మనం తెగ మాట్లాడుకుంటాం. మనం కాన్షియస్‌నెస్‌లో ఉంటామా? మనం ఎప్పుడు అన్‌కాన్షియస్‌గా ఉంటాం. ఎప్పుడు అన్‌కాన్షియస్‌గానే ఉంటాం. ఎప్పుడు ఎక్కడో ఉంటాం. మన భౌతిక శరీరాలు ఇక్కడ ఉంటాయి. రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా మనం ఎప్పుడు కూడాను ఎక్కడో ఉంటాం. ఇక్కడ ఉండటం అనేది నేర్చుకోగలిగితే నువ్వు సాధించేసినట్టే. పైమెట్టు ఎక్కేసినట్టే. వైవల్య ప్రాప్తి వచ్చేసినట్టే. వర్తమాన క్షణంలో ఉండటము. మనం ఉంటే గతంలో ఏడుస్తూ ఉంటాం. ఎప్పుడు ఆ గతం గతః గతించిపోయింది. చచ్చిపోయింది. నిర్జీవం అయిపోయింది. అసలు ఈ ప్రకృతిలో లేదది. కానీ గతంలోనే చచ్చిపోతూ ఉంటాం. అంటే గతంలోకెళ్ళామంటే కొంచెం హార్డ్‌గా ఉంటాయి నా మాటలు. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే అది పోగొట్టుకోవడం కోసం నేనే చెప్తున్నాను. అలాంటి అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి వాటిని వదిలించుకోవడం కోసం ఇంత హార్డ్‌గా చెప్తే గాని నా యొక్క ఇంట్యూషన్ ఏంది నా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్తే గాని అది మానిఫెస్ట్ అవ్వదు కదా! ఇంకా కొన్ని అవశేషాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు మీరు ప్రాక్టీస్ చేసినా. ఆ జాడ్యాలు కూడా వదిలించుకోవాలి. మనం అనుకుంటాం మనం శుద్ధపూసలు అయిపోయాం అనుకుంటాం. ఆహా! ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేశాను, శాకాహారిని అయిపోయాను, శాకాహార ర్యాలీలు చేశాను. వందల వేల క్లాసులు చెప్పాను, జూములు చేశాను, అన్నీ అయిపోయినాయి. నేనేదో శుద్ధ పురుషుడిని అయిపోయాను. కైలాస పర్వతం ఎక్కాను అనుకుంటాం. ఎందుకంటే ఇదిగో అక్కడ కనబడుతోంది. ఈ పిట్టగోడు దాటితే ఇదిగో శివుడు, పార్వతి కనపడుతున్నారు. పిట్టగోడు దూకితే అయిపోయింది అనుకుంటాం మనం. మీ అహంకారం వదలదండి. అది కాలుకి ఒక తాడు కట్టుకొని కింద కూర్చొని ఉంటుంది. కింద కూర్చొని ఉంటుంది. అది అది అపజయాన్ని ఒప్పుకోదు. ఆఖరి ప్రయత్నం చేద్దామని ఒక గుంజు గుంజుతుంది. వచ్చి మళ్ళీ కింద పడతాం. పరమపద సోపాన పటం లాంటిది ఇది. నిచ్చెన దొరికింది కదా అని వెళ్ళిపోతాం. పైకెక్కగానే కళ్ళు మూసుకుపోతాయి. అదే కళ్ళు మూసుకుపోవటమే గుడ్డి. ఆ గుడ్డి పడిందంటే పక్కనే పాము ఉంటుంది. పెద్ద పాము. అక్కడి నుంచి కిందకి మళ్ళీ జీరో గ్రౌండ్ లెవెల్‌కి వస్తాం. అందుకని అహంకారంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరహంకార స్థితికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా అని చెప్పి చేష్టలు విరిగిపోయి ఏదో విగ్రహంలా ఉండమని కాదు. ఆ అహంకారం లేకపోతే మనం ఇన్ని పనులు చెయ్యం అసలు. దాన్ని ఉపయోగించుకోవడం చేతనైతే చాలు మనకు. సో, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం వర్తమాన క్షణంలో ఉండడం. ఎప్పుడు గతం తలుచుకొని ఏడుస్తూనే ఉంటాం. 30, 40 సంవత్సరాల క్రితం జరిగిపోయిన విషయాలు కూడా గుర్తు తెచ్చుకొని, ఆ వ్యక్తి ఎవడైతే నిన్ను తిట్టాడో, ఆ వ్యక్తి ఒకవేళ అవమానపరిచాడో, ఆ వ్యక్తి నీకు 30, 40 సంవత్సరాల తర్వాత కనపడ్డా కూడాను, మన పిడికిలి బిగుసుకుంటుంది. మన పళ్ళు పడపడ కొరుకుతాం.
ఆ రోజు వీడిని ఎందుకు వదిలిపెట్టానా అనిపిస్తుంటుంది. అంటే ఇప్పటికే వాడిని మోస్తూనే ఉంటాం. ద్వేషం, హేట్రెడ్‌నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? అందరిని మోస్తూ ఉంటాం. క్షమించి వాడిని విసిరి అవతల పడేస్తే ఏ గొడవ ఉండదు. ఆ! చ అయిపోయింది. సో, వాడెవడో అసలు నాకు తెలియదు. నేను క్షమించేశాను అనుకుంటే ఇంక బాధుండదు. కానీ కనిపించినప్పుడల్లా ఈ లోపల వాడు చాలా గొప్పవాడయిపోయి ఉండొచ్చు. చాలా మంచివాడయిపోయి ఉండొచ్చు. ఆ సందర్భంలో అక్కడ వాడి మానసిక స్థితి అలా ఉండి అలా అని ఉండొచ్చు. కానీ మన జీవితాంతం వాడికి అదే ముద్రతో మనం చూస్తాం. ఇది మనకి సమస్య. కోపం మనకొచ్చిందంటే ఫస్టు నరకం చూసేది మనమే. అవతలోడు కాదు. మనం ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత ఏదో అయిన తర్వాత వాడు కొంచెం బాధపడితే వాడు స్వీకరిస్తే అవుతుంది. లేతే లేదు. అది కూడా వాడిది. కానీ ఫస్ట్ కాల్చేది మనల్నే. ఈ దుఃఖాలు ఇవి ఎలాగుంటాయంటే చితి, చింత ఈ 2 పదాలు సంస్కృతం నుంచి వచ్చినవే. చితి అంటే చనిపోయిన అంటే పార్థివ దేహాలు. అంటే ప్రాణం లేని శరీరాలని తగలబెడుతుంది చితి. చితి అంటే ప్రాణం లేని శరీరాలు, నిర్జీవ శరీరాలు, శవాలను తగలబెడుతుంది. కానీ చింత అనేది బ్రతికుండగానే తగలబెడుతూ ఉంటుంది. చింతలో ఉన్నావంటే బ్రతికుండగానే తగలబెడుతూనే ఉంటది. ఎప్పుడు చింతిస్తూ ఉంటే తగలబడుతున్నట్టే నువ్వు లోపల. కాబట్టి ఇవన్నీ వదులుకుంటే గాని గ్రౌండ్ లెవెల్‌లో ఇవన్నీ వదులుకుంటే గాని మనం ఆ గతాన్ని తెగతెంపులు చేసుకోమని జెప్పారు. మన చింత ఎక్కువగా ఎందుకొస్తుంది? గతంతో అటాచ్ అయ్యి ఉంటాం గాబట్టి. ఇలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బావుండు, అలా చేసుంటే బావుండు అప్పుడు ఏం చే ఇలా అనుకుంటూ ఉంటాం ఎప్పుడు గతంలో. అప్పుడు వాడలా సలహా ఇవ్వకుండా ఉంటే బావుండు ఇవన్నీ. కానీ మనకి గతంలో కొన్ని జయాలు గూడా ఉంటాయి. కొన్ని గెలుపులు ఉంటాయి. కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. కానీ వాటి కన్నా కూడాను మనకి వీటిని ఎక్కువ మోస్తూ ఉంటాం. కష్టాలు, దుఃఖాలు, బాధలు, అపజయాలు, అపకీర్తులు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే గతం నుంచి గతంతో తెగతెంపులు అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు. గతంతో తెగతెంపులు చేసుకోవడం అంటే గతాన్ని పూర్తిగా మర్చిపోమని గాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా భాష గతం నుంచి తీసుకొని మాట్లాడుతున్నాను. నేను గతంలో నేర్చుకున్న విషయాలే నేను మాట్లాడుతున్నాను. ఈ పుస్తకంలో నేను చదివింది గతం. ఈ పుస్తకం చదివింది ఎప్పుడో చదివాను. గతంలో చదివాను. ఆ గతంలో చదివిందే నేను మళ్ళీ తవ్వి తీసుకొని మీకు చెప్తున్నాను. గతంతో తెగతెంపులంటే అసలు గతం టోటల్‌గా మర్చిపోతే అసలు మీ పేరు గూడా మీరు మర్చిపోతారు. భాష గూడా మర్చిపోతారు. నేనెక్కడ ఇక్కడెందుకున్నా నేనెవరినని అడగటానికి కూడా భాష గూడా మర్చిపోతారు. కాబట్టి గతంతో తెగతెంపులంటే అసలు గతం లేకుండా ఉండటం కాదు. ఫ్రెష్‌గా స్టార్ట్ అవ్వటం కాదు. గతంలోని జ్ఞాపకాలతో మనకి సంబంధం లేదు. గతం నుంచి మనం తెలుసుకున్న జ్ఞానం మాత్రమే మనతో ఉండాలి. గతం నుంచి మనకి జ్ఞానం మాత్రమే తీసుకోవాలి. ఆ యొక్క జ్ఞాపకాలతో మనకు సంబంధం లేదు. ప్రతిసానికి మనం జ్ఞాపకాలకెళ్ళిపోతాం. ఎంత జ్ఞానం తీసుకున్నాం? ఈ స్థితి ఉంది. ఇలా జరిగింది. ఆ స్థితి నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఆ నేర్చుకున్నది మళ్ళీ నీకు ఆ జరిగింది రిపీట్ కాకుండా ఉంటే, నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు గనక ప్రవర్తిస్తూ పోతే భవిష్యత్తు అద్భుతం. గతం గురించి ఏడుస్తుంటాం. భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే గతంలో జరిగిన విషాద సంఘటనల వల్ల ఏమవుతుంది? భవిష్యత్తు అంటే భయంగా ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జ్యోతిష్యుల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. ఇంకా బాధల్లో ఉంటే వాస్తు అవి ఇవి రకరకాలు. ఆఖరికి మూగజీవుల మీద కూడా పడతాం. మన అసమర్థతకి, మన చేతకానితనానికి దేని మీద పడతాము? వాళ్ళకి పిల్లడ్డొచ్చు. పిల్లికి ఎదురైందనో, అది ఎదురైందనో, ఇది ఎదురైందనో. మన మీద తప్పులన్నీ అవతలకి తోసేస్తాం. ఒకటి గుర్తుంచుకోండి. రాసి పెట్టుకోండి. మీ ప్రతి ఇంట్లోను, ప్రతి రూమ్‌లోను ఒకటే మాట రాసి పెట్టుకోండి. మీ ఫ్రిడ్జ్ మీద ఎప్పుడెప్పుడు ఫ్రిడ్జ్ డోర్‌లు తెరుస్తూ ఉంటారు కాబట్టి. టీవీలు తెగ చూసేస్తుంటారు కాబట్టి టీవీ పైన. ఎక్కువగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికెళ్ళి అద్దాలు బద్దలైపెట్టి మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి అద్దం మీద. వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. మన భౌతిక వాస్తవాలను మనమే సృష్టించుకుంటున్నాము అని ఖచ్చితంగా రాసుకోండి. అప్పుడే మనం ఎరుకలోకొస్తుంటాం. అది చదువుతుంటే అవును ఈ సృష్టించుకుంటుంది నేనే గదా! ఈ అద్దం ముందరకు వచ్చింది నేనే గదా! ఎవరు నన్ను తొయలేదు గదా! నా అంతట నేను నన్ను చూసుకోవాలని వచ్చాను కదా! ఈరోజు జూమ్ సెషన్‌లోకొచ్చాం. ఎవరు బలవంతం చేయలేదు. పాయింట్ బ్లాంక్‌లో రివాల్వర్ పెట్టి నువ్వు చంపేస్తానని ఎవడు అనలేదు. కానీ మన యొక్క జిజ్ఞాసతో, నేర్చుకోవాలి అనే తపనతో, తెలుసుకోవాలనే తపనతో 5 గంటలకి 4 గంటలకు లేచి స్నానాలు, గీనాలు అన్నీ ముగించుకొని చక్కగా ఫ్రెష్ అయ్యి 5 గంటలకి ధ్యానంలో కూర్చొని 6 దాకా ధ్యానం చేసి ఇవాళ ఈ చక్కటి డిస్కోర్సెస్ వింటున్నారంటే యూ క్రియేటెడ్ యువర్ ఓన్ రియాలిటీ. నేను అంతే. నాకలా చెప్పాలనిపించింది. ఇక్కడికి రావాలనిపించింది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సజ్జన సాంగత్యం చేయాలనిపించింది. కాబట్టి ఐ క్రియేటెడ్ మై రియాలిటీ. కాబట్టి మనందరం ఇక్కడ
ముఖాముఖి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క వాస్తవాలను మనమే సృష్టించుకుంటాం కాబట్టి ఎవరి మీద పడి ఏడవకండి. ఎవరిని బ్లేమ్ చేయకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. మీరు అనుకోవచ్చు మీరు అలా చెప్పి వెళ్ళిపోతారు సార్ మాస్టర్లు. మా ఇంటికి వచ్చి చూడండి అంటారు. మా ఇంట్లోనూ అలాగే ఉంటుంది. మీ ఇంట్లోనే అలాగే ఉంటుంది. ఇంటింటి రామాయణం. కానీ వాళ్ళని ఎవరు సృష్టించుకున్నారు? అలాంటి వ్యక్తుల్ని నీకు వ్యతిరేకించే వాళ్ళని, నీ అభిప్రాయాలతో వ్యతిరేకించే వాళ్ళని, ఆదర్శాలతో వ్యతిరేకించే వాళ్ళని నువ్వు ఎవరు సృష్టించుకున్నారు? యూ క్రియేటెడ్. నువ్వు అట్రాక్టెడ్ దోస్ పీపుల్. యూ అట్రాక్టెడ్. వాళ్ళని నువ్వు ఆకర్షణ సిద్ధాంతం ఎంచుకొని వచ్చావు. ఎందుకు వచ్చావు? వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చావు. యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు దామ్. వాళ్ళు అలా లేకపోతే నువ్వు అసలు ఏం నేర్చుకోలేవు. వాళ్ళు అలా ఉండబట్టే మనం చాలా నేర్చుకుంటాం. అవునా కాదా? బంగారాన్ని కొలిమిలో కాల్చకపోతే దాని మేలిమి బంగారం అవ్వదు. వజ్రాన్ని ముక్కలు ముక్కలుగా ఆ యాంగిల్స్ కొయ్యకపోతే అది మెరవదు. బాధపడుతుంది అనుకుంటే మట్టి బిడ్డలానే ఉంటుంది, రాయిలానే ఉంటుంది. కాబట్టి మనం ఎంత సానపడితే అంత. ఎన్ని కొలిమిలో కాల్చి పారేస్తూ ఉంటే మనం అంత మేలిమి బంగారంగా తయారవుతుంటాం. అలా అని చెప్పేసి బాధల్ని, కష్టాల్ని క్రియేట్ చేసుకోమని నేను చెప్పట్లేదు. వస్తున్న వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? నేర్చుకుంటూ ఉంటే అవన్నీ మాయమైపోతూ ఉంటాయి. మీ కష్టాలు, బాధలు తీర్చేవాడు ఎవ్వడూ లేడు. మీరు తప్ప. ఎవ్వడి దగ్గర మంత్రదండం లేదు. ఎవ్వడు చెప్పినా వినకండి. ఏ స్వామీజీల వెళ్ళకండి. మీరు వెళ్ళిపోయి నాకేం తెలదు స్వామి, మా వల్ల కాదు, మీరే ఏదో చెయ్యండి. కంఫర్ట్ అంటే మా బాధలన్నీ పోవాలి. ఈ సరెండర్‌నెస్, ఈ ఏంటిది అసలు? ఈ డిపెండెన్సీ. ఈ డిపెండెన్సీ ఉన్నంత కాలం ఆధ్యాత్మికంగా ఎదగం. పాహిమాం రక్షమాం అనే అలవాటు మనకి. ఆ డిపెండెన్సీ. యూ యువర్ సెల్ఫ్ ఇస్ గాడ్. చస్తే చస్తామండి, పోతాం. ఏమవుతుంది? అంతకంటే ప్రమాదం ఏం జరగదు కదా! నిజానికి అది ప్రమాదమే కాదు కదా! ఇంకా అద్భుతమైనటువంటి సంస్కారాలతో, ఇంకా అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇంకొకసారి, ఇంకా ఈ అనుభవాలతో అద్భుతమైన జీవితాన్ని తీసుకొని భూమి మీదకి రావచ్చు కదా! 3 డైమెన్షన్‌లో ఇంకా బతికి ఈ రక్త మాంసాల పిండంతో ఇంకా ఉండాలి అనుకుంటే, ఇంకొక జన్మ తీసుకొని భూమి మీదకి రావచ్చు హ్యాపీగా. ఏ ప్రాబ్లమ్ లేదు. ఇది అల్టిమేట్ డిసిజన్. ఎండ్ కార్డ్ ఏం పడిపోదు. అందుకనే పత్రిజీ గారు చెప్తారు, ప్రపంచమంతా కూడాను మనిషి జన్మించిన తర్వాత మరణించేదాకా ఏం జరుగుతుందనే దాని మీద పరిశోధనలు చేశాయి. కానీ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, అందుకే దీన్ని పుణ్యభూమి, కర్మభూమి అని కూడా అంటారు. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, మనిషి మరణించిన తర్వాత మళ్ళీ జన్మించేదాకా ఏం జరుగుతుందనే దాని గురించి పరిశోధన చేశారు మహానుభావులు. హిమాలయ యోగులు, ఋషులు, తపస్సులు, సీయర్స్. చాలా మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళు అందించిన ఎంతో గొప్ప విజ్ఞానం మనం ఈ రోజు అందుకుంటున్నాం. మనం ఏ కష్టపడకుండా అందుకుంటున్నాం. మరి ఈ పుస్తకాలు చదవాలి. చదవకపోతే వాళ్ళు ఇంత గ్రంథస్థం చేసేసి వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి, గౌతమ బుద్ధుడు అందమైన భార్య యశోధరని వదిలిపెట్టాడు. రాజ్యాన్ని వదిలిపెట్టాడు. రాజు, మహారాజు, చక్రవర్తి. మరి ఇన్ని ఫెసిలిటీస్ వదిలిపెట్టేసి ఆయన తల్లిదండ్రులను వదిలిపెట్టేసి అందమైన కుమారుడు రాహుల్ కానీ వెళ్ళిపోయాడు అడవుల్లోకి. దేనికి? సత్యం తెలుసుకుందాం. అలాంటి కంఫర్టబిలిటీస్ మనకి ఉంటే మనం సత్యం తెలుసుకోవడానికి అన్ని వదిలిపెట్టి వెళ్తామండి. వచ్చే జన్మలో చూసుకుందామని పోస్ట్ పోన్ చేస్తాం. ఈ జన్మకి ఇది అద్భుతంగా ఉంది కదా, ఈ జన్మకి ఇలా సాగిపోని వచ్చే జన్మలో అదేదో తెలుసుకుందాం. నిజానికి అప్పుడు సత్యం అనేది ఉన్నదో లేదో కూడా తెలియదు. ఉన్నదో లేదో తెలియని దానికోసం వాళ్ళు వెళ్ళారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఉన్నదని చెప్పినా మనం ఈ రోజు కదలట్లేదు. అది కూడాను మనకు పళ్ళాల్లో తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద గ్రంథస్థం చేసి పెట్టినా కూడాను దాన్ని కూడా మనం తినలేకపోతున్నాం. దాన్ని కూడా ఎవడో ఒకడొచ్చి ఫీడ్ చేయాలి. మన చేతులు 2 కట్టేసుకొని ఇలా కూర్చున్నాం. ఎవడొచ్చి ఫీడ్ చేస్తాడు. అందుకే ఈ జూమ్ సెషన్స్ పెట్టాల్సి వస్తుంది. అందుకే వన్ డే వర్క్షాప్స్ పెట్టాల్సి వస్తుంది. ఎవరికి వాళ్ళు పుస్తకాలు కొనుక్కొని చదవాలి. పీడిఎఫ్లు అక్కర్లేదు, వాట్సాప్లు అక్కర్లేదు, యూట్యూబ్లు అక్కర్లేదు. పుస్తకంలో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ పుస్తకం పట్టుకోగానే ఒక షాక్ లాంటిది, ఒక వేవ్ లాంటిది వస్తుంది. ఎందుకంటే ఈ ఓషో కాన్షియస్నెస్ ఇక్కడ ఉంటుంది. టీ లోప్సాంగ్ రాంప పుస్తకం పట్టుకుంటే ఒక కాన్షియస్నెస్ వస్తుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. నేనే కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పను. ఎవరైతే ఇక్కడ ప్రేక్షకులు అక్కడ ఉన్నారో అంతకంటే మూర్ఖంగా ఉండేవాడిని. అంటే ఆధ్యాత్మికతలో, అంటే సైన్స్ నమ్మేవాడిని నేను. మూర్ఖతలో ఉన్నానంటే మూర్ఖ పనులు చేయలేదు. మూర్ఖతలో ఉన్నానంటే ఏది నమ్మేవాడిని కాదు. నా కళ్ళతో చూసేదాకా, నా చెవులతో వినేదాకా
ఐ డోంట్ బిలీవ్ ఎనీథింగ్. ఈ పంచేంద్రియాలే కరెక్ట్. ఈ పంచేంద్రియాలకి అందనిది ఏది లేదనుకునేవాడిని. సైన్స్ చదివి చదివి, సైన్స్ బుక్స్ చదివి, సైకాలజీ బుక్స్ చదివి 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 అందులో నిలిపిపోయాం. మెడిటేషన్ చేసిన తర్వాత, ఆధ్యాత్మంలోకి వచ్చిన తర్వాత, ఏ సూక్ష్మ శక్తులు అయితే ఉన్నాయో ఆ సూక్ష్మ శక్తుల గురించి తెలుసుకున్న తర్వాత, అవి అర్థమవుతున్న తర్వాత అర్థమైంది అసలు విషయం. ఇవాళ బాబు గోగినేని వీళ్ళందరూ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అలా మాట్లాడిన వాళ్ళమే మేము కూడా జన విజ్ఞాన వేదికలో ఉన్నాం. ఈ రోజు ధ్యాన మహాయాగాలు చేసుకుంటున్నాం. ఒకప్పుడు నాస్తిక మహాసభలు చేశాను. ప్రపంచ నాస్తిక మహాసభలకి మేము ఎంతో ఇచ్చేసేవాళ్ళం, కృషి చేసేవాళ్ళం. ఫారెన్ నుంచి డెలిగేట్స్ కూడా వచ్చేవాళ్ళు, ప్రొఫెసర్స్. ఎందుకంటే మా మోటో దేవుడు లేడని. నాకు కొంతకాలం ఎంత కనిపించింది, దేవుడు ఉన్నాడన్న వాడు నిరూపించాలి కానీ దేవుడు లేడన్న వాడు నిరూపించడం ఎందుకురా బాబు అనిపించింది. ఎందుకు ఈ ప్రయాసం అంతా? సో ఇలా ఫేజెస్ మారుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేదానికి అథెంటిసిటీ రావడం కోసమే సింపుల్ గా అలా బ్యాక్గ్రౌండ్ గతంలోకి వెళ్ళి వచ్చాను, టక్కని మీకు చెప్పాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎందుకంటే సైంటిస్టులు ఈ రోజు ఏం చెప్పారంటే, ఏవైతే మన పంచేంద్రియాలు పర్సెప్ట్ చేస్తున్నాయో భౌతికంగా, నాకు కనబడుతుంది, నా మొబైల్ కనబడుతుంది, నా మొబైల్లో నేను కనబడుతున్నాను, ఇవన్నీ కనబడుతున్నాయి ఇక్కడున్న భౌతికమైన వస్తువులన్నీ కూడా. ఈ పంచేంద్రియాలు ఏవైతే చూడగలుగుతున్నాయో ఈ పదార్థాలన్నీ కూడాను జస్ట్ 0.5%. ఇది నేను చెప్పింది కాదండి, సైంటిస్టులు చెప్పింది. 95.5% మన యొక్క పంచేంద్రియాలు, మన ఫ్యాకల్టీస్ ఏవి కూడా పర్సెప్ట్ చేయలేవు. ఆలోచించండి, మన చుట్టూ ఎటువంటి శక్తులు ఉన్నాయో. ఎంత గుండాకి చేస్తాం, మన చుట్టూ ఆత్మలు ఉన్నాయి, ప్రేతాత్మలు ఉన్నాయి, మాస్టర్స్ ఉన్నారు, ఎలియన్స్ ఉన్నారు. నేను అంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతానంటే, ఒక ఏలియన్తో నాకు దోస్తీ ఉంది కాబట్టి. ఎలియన్స్ ఉన్నారు, ఎంత మన చుట్టూరా ఎన్నో అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉన్నాయి. ఒక్కటన్నా ఫీల్ అయ్యారా? ఆ ఫీల్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కనుక ఎన్హాన్స్ చేసుకోగలిగితే మన యొక్క ఫ్యాకల్టీస్ ని, ఈ రెండు కళ్ళతోనే, థర్డే ఎక్కర్లేదు, థర్డే ఈ రెండు కళ్ళతోనే మన విజువల్ స్పెక్ట్రమ్ కనుక డెవలప్ చేసుకోగలిగితే సెటిల్ ఫోర్సెస్ ని చూడగలుగుతాం. సెటిల్ ఫోర్సెస్ అంటే కనిపించని శక్తులు. ఇప్పుడు మొబైల్ ఉంది, నేను మాట్లాడుతున్నాను, మీరు ఎక్కడెక్కడో కూర్చొని ఉండొచ్చు, ఏ రాష్ట్రాల్లోనో, ఏ జిల్లాల్లోనో, ఎక్కడెక్కడో. మీ అందరికీ ఎలా చేరుతోంది అది? ఏ శక్తి అక్కడికి చేరుస్తోంది? ఏ మ్యాగ్నెటిక్ వేవ్స్ చేస్తున్నా, ఏ మైక్రోవేవ్స్ చేస్తున్నా, ఏ రేడియో వేవ్స్ వెళ్ళిపోతున్నాయి? ఇవన్నీ మనకు కనబడతాయా? మనకు కనిపించవే. అల్ట్రా వైలెట్ రేస్ కనబడతాయా? గామా రేసు, టీటా రేసు ఏం కనబడతాయి? ఎక్స్రేస్ కనబడతాయా? చెప్పండి. అల్ట్రాసౌండ్స్ వినపడతాయా? 400 డెసిబిల్స్ దాటితే మనకి సౌండ్ వినపడుతుందా? మనకి ఏమీ తెలియదు. మనకి తెలిసిందే అంతా అనుకుంటాం. మనకి తెలియంది బోళ్ళంతా. మనకి తెలిసింది ఆవగింజ అంతా, మనం కనబెడుతుంది తెలియంది ఎంతో. కాబట్టి ఈ బ్రహ్మాండంలో మనం ఒక పిపీలకం కంటే కూడా తక్కువే. పిపీలకం అనేది కూడా చాలా పెద్దదే అనిపిస్తుంది నిజం చెప్పాలంటే, మనకు తెలిసిన దాంతో పిపీలకం కంటే చాలా తక్కువ. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, మనం అవేర్నెస్ తో ఉండటం, ఈ క్షణంలో ఉండటం, వర్తమానంలో ఉండటం. ఇక ఏది లేదు మనకి, ఏ బాధ లేదు, రేపు ఏమవుతుంది. మనం యానిమల్స్ ని చూసి నేర్చుకోవాలండి. ఒక కుక్కకి ఇంత ఆహారం పెడతావు నువ్వు, సుగం తినంగానే తను కడుపు నిండిపోతుంది. వీడు మళ్ళీ సాయంత్రం పెడతాడో లేదో, రేపు నాకు ఆహారం దొరుకుతుందో లేదో, దీన్ని తీసుకెళ్లి దాచిపెట్టుకుంటాను, రేపటికి తింటాను అనేది ఆలోచించదు అది. అంతవరకు తినేస్తుంది, ఆ క్షణానికి అయిపోతుంది, వెళ్ళిపోతుంది. రేపటి గురించి ఆలోచన దానికి ఉండదు. డైజీనియస్ అనే ఆయన నదిలో స్నానం చేస్తున్నాడు. ప్రపంచంలో డైజీనియస్ అన్న అంత ఆనందమైనటువంటి మహానుభావుడు, చిన్మయానందుడు, పరమానంద స్వరూపుడు ఎవరూ లేరని అనుకుంటూ ఉండేవాడు ప్రపంచం మొత్తం. అలాంటిది ఆయన అలా నదిలో దిగబోతూ ఉంటే, జీలం నదిలో స్నానం చేస్తుండేవాడు. ఒక్కొక్క ఎగిరి నీళ్ళల్లో దూకి చక్కగా హాయిగా ఈత కొడుతూ ఆనందంగా గంతులేస్తుంది. ఆయనకు అనుమానం, అసలు చూశాడు, నాకంటే ఆనందంగా ఉన్నదేంటి కుక్క, ఇంకా ఏదో చిన్న బ్లాక్స్ ఉన్నట్టున్నాయి నాలో, పరిపూర్ణ ఆనందాన్ని నేను అనుభవించలేకపోతున్నట్టున్నాను అని వెళ్ళి కూర్చొని మెడిటేషన్ లో కూర్చుంటే ఆయనకి రెండు కనబడ్డాయి. ఏంటంటే, ఆయన ఒక కాపీనము అంటారు, దోచి.
చిన్న 2 గుడ్డ ముక్కలు, ఒక చిన్న బొచ్చే ఉంటుంది ఆయనకి. ఆలోచించాడు, ఈ 2 బంధాలు నాకింకా మిగిలి ఉన్నాయి. నేను ఆ కైపీనం కట్టుకొని ఒకటి ఆరేస్తూ ఉంటాను. అది ఆరిందా లేదా అనేది ఒక టెన్షను. అది ఆరే లోపల ఎలుకలు గాని ఏమన్నా తీసుకెళ్ళిపోతాయని రెండో టెన్షను. నేను ప్రతి అరగంటకి, గంటకి వాటిని చెక్ చేసుకుంటూ ఉంటాను. రాత్రి నిద్రలో ఉన్నప్పుడు గూడాను, తురియావస్థలో ఉన్నప్పుడు గూడాను సడెన్‌గా ఒక్కొక్కసారి ఏమో మరి నా కాన్షియస్‌నెస్ ఒక్కసారిగా మెలుకువొస్తుంది. నా బొచ్చు ఉందో లేదో నేను తడువుకొని మళ్ళీ దగ్గరికి తీసుకొని పడుకుంటున్నాను. ఈ 2 బ్లాక్స్ ఉండటం వల్ల నేను పరిపూర్ణమైన ఆనందంలో లేకపోయానని ఆ బొచ్చుని విసిరేస్తాడు. కౌపీనం తీసి విసిరి అవతల పడేస్తాడు. ఉప్పుతో పాటు నీళ్ళలో దూకి ఎంతో పరమానందాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు ఐ యామ్ ఫ్రీ. ఏ సంఖ్యలు లేవు నాకు. ఆలోచిస్తే మనకెన్ని సంఖ్యలున్నాయండి? మనకెన్ని సంఖ్యలు మనం ఎలా ఆనందంగా ఉండగలుగుతామండి? 90 ఏళ్ల ఆవిడొచ్చింది మన క్లాస్‌కి. నా ముందర కూర్చుంది. ఫ్రంట్ లైన్‌లో కూర్చుంది. 90+ నేనెంత ముచ్చట పడిపోయానో ఆవిడ క్లాస్ వింటుంటే. అస్సలు మిగతా వాళ్ళు కాస్త అటు ఇటు ఊగుతున్నారు గానీ, అటు తిరిగి, ఇటు తిరిగి బాడీని కాస్త డొక్కు డబాల్స్ అయిపోతాయి కదా మన బాడీలు. మనం ఏం తినాలో కూడా మనకి తెలియదు. ఆ బాడీలు అటు ఇటు తిప్పుకుంటూ అటు జరిగి, ఇటు జరుగుతున్నారు గానీ, ఆమె మాత్రం చాలా అద్భుతంగా ఇలా కూర్చొని వింది. నేను వండర్ అయిపోయాను. సిగ్గుపడ్డాను. ఆహా! ఈమె ఏంటి ఇంత అద్భుతం. క్లాస్ అంతా అయిన తర్వాత ఆమె నా చేయి పట్టుకుని డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళింది. విపరీతమైన ప్రేమతత్వంతో. ఆవిడలో ఎంతో ప్రేమతత్వం ఉంది. కల్మషం లేకుండా చిన్న పిల్లలు అయిపోతారు కదా! ఆ వయసులో. చిన్న పిల్లలాగా. బోసి నోరుతో చక్కగా మాట్లాడుతాం. కానీ ఇంత విన్న తర్వాత ఆవిడ ఏం చెప్తుందంటే, నా ముది మనవడికి పెళ్లి సెటిల్ అయిపోయింది. ఆ పెళ్లి చూసిన తర్వాత నేను హాయిగా కళ్ళు మూసినా నాకే సమస్య లేదని చెప్పింది. భోజనం చేసినది. ఈ చెప్పిందంతా ఏమైపోయింది ఇంతవరకు? బాబు వదిలించుకోండిరా బాబు, తగిలించుకోవద్దు. మనం ఇక్కడ వదిలించుకోవడానికి వచ్చాము, తగిలించుకోవడానికి కాదని చెప్తే, మనం చాలా తగిలించుకుంటూ ఉంటాం. సరే ప్రాపంచికంగా ఉన్నప్పుడు బోలెడు తగిలించుకున్నాం, వదిలించుకుందాం అనుకున్నాం. ఆధ్యాత్మికలో ఎన్ని తగిలించుకుంటున్నాం? ముక్తి కావాలి, మోక్షం కావాలని చాలా మంది అడుగుతుంటారు పత్రిజీ గారి దగ్గరకొచ్చి. లాగి కొట్టేవాడు ఫస్టు. కొట్టేవాడు ఒకడు. లాగి కొట్టేవాడు. ముక్తి ఆయన జేబులో ఉంటుందా? ఇదిగోనే మోక్షం తీసుకో నీ చేదు. ఎంత అంత అసలు అబ్సర్డ్‌గా మనం అంత అన్‌కాన్షియస్‌గా మాట్లాడుతూ ఉంటారంటే, ముక్తి, మోక్షం ఆయనకి చెప్పడం ఏంటి? ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ముక్తి, మోక్షం? సరే నాది ఆఖరి జన్మ కావాలని అడుగుతూ ఉంటారు. నాకు వెనకాల ఉండేవాళ్ళం పక్కన టెన్షన్‌గా ఉండేది. ఎందుకు ఆయన అలా రెచ్చగొడతారు పాపం? ఆయన ఆ స్టేజ్‌కెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ స్టేజ్‌కెళ్ళిపోయిన వాళ్ళు ఈళ్ళు చూస్తే మూర్ఖుల్లాగా కనపడతారు. వీళ్ళ మాటలు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడడమా? వాక్క్షేత్రం ఎలాగుండాలి? ఆయన అందుకే వాక్క్షేత్రం గురించి చెప్పేవాడు. ఏమి తెలియకపోతే ఉండు. మౌనంలో ఉండండి. గంటలు గంటలు పక్కనే ఉంటాం. మౌనంలో ఉండండి. ఏమోయి సంగతులు, ఏమోయి సంగతులు అని ఆయనే అడుగుతారు. ఆయన ఏమిటాయి సంగతులు అన్నప్పుడు నువ్వు మాట్లాడు. తగుదునమ్మా అని మాట్లాడితే చెంప పగులుతుంది. సరి చేయటానికి వాళ్ళొస్తారు. కొట్టడం అనేది ప్రక్రియ కాదు. దాని గురించి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సరిచేస్తారు. ఇంకోసారి మాట్లాడుకుని ఉంటారు. మోక్షం, ముక్తి ఎవరిస్తారండి? ఎవరెవరికి ఇస్తారు? ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్తున్నారు. ఓ పక్కన అప్పో దీపోభవ అని బుద్ధుడు చెప్తున్నాడు. కృష్ణుడు అది చెప్పాడు. వాళ్ళు ఎదురుకుండా ఉన్న వాళ్ళకే వాళ్ళేం చేయలేకపోయినారు. కృష్ణుడు అన్నాడు, నాకు మోక్షం కావాలంటే అది నా వల్ల కాదు. నేను ఏదైనా ఇవ్వగలను గానీ అలాంటివి ఇవ్వలేనన్నాడు. ఇది ప్రకృతి ధర్మాలకు విరుద్ధం. ఇన్ని ధర్మపన్నాలు చదివినవాడు నువ్వెలా అడుగుతున్నావు మూర్ఖుల్లాగా? తస్మాత్ యోగి భవార్జున అన్నాడు. నువ్వు కూడా ధ్యాన యోగివి కా అని చెప్పాడు. చాలా క్లియర్‌గా చెప్పాడు. తర్వాత నీలాగా నేను అవ్వాలంటే ఏం చేయాలన్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవుతాది. నీకు నువ్వే ఉద్ధరించుకోరా బాబు. నేను నీకేం కావాలన్నా ఇవ్వగలను అన్నాడు. ఏదో ద్రౌపదికి చీరలు ఇచ్చేసాడు కదా అని చెప్పేసి ఎలాగ ముక్తి మోక్షాలు ఇవ్వలేరు ఎవరు. నీ అంతట నువ్వు ప్రాక్టీస్ చేయాలి. కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తా నేను అని చెప్పాడు అంతే. మరి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆపోజిట్‌గా ఉండి భౌతికంగా అర్జునుడికి ఏమి చేయలేక నిన్ను నువ్వే ఉద్ధరించుకోరా అంటే, ఇవాళ విగ్రహాలు పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని మనం సాగిలపడి పొర్లు దండాలు పెడితే ఎవరు ఉద్ధరిస్తారండి? అందుకే పత్రిజీ గారు అమూల్యమైన మాటలు చెప్పారాయన. చేయవలసింది చేస్తే, పొందవలసింది పొందుతాం. ఏదో చేస్తే ఏదో పొందలేమండి. నువ్వు ఏది చేస్తే అదే పొందుతావు. యాక్షన్ టు రియాక్షన్. ఫర్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. మనం చేసే పనులకి కొన్ని ఆపోజిట్ ఈక్వల్ కాదు. అంతకంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలాగున్నాం. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. డోంట్ చెక్ అదర్స్. మనం ఇంతవరకు ఇతరులను చెక్ చేయడంతోనే మన జీవితాలు గడిచిపోయాయి. వీడు ఎట్లా అంటాడు, వాడు ఎట్లా అంటాడు, వాడు వీడు కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, వాడికి ఎంత సహాయం చేశాను, వాడు ఈ టైంలో పట్టించుకోలేదు. ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. దాన్నే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారన్నమాట, ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్. దాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు మహానుభావులు ఏమని చెప్పారు? ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్. ఈ లోపలికి వెళ్ళి ఈ లోపల కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఏర్పాటు ఇవన్నీ ఏ రూపంలో ఉన్నాయి, ఎంతెంత రేషియోలో ఉన్నాయి, అవన్నీ నీలో ఉంటేనే నీకు బయటకు రిఫ్లెక్ట్ అయ్యి బయట వ్యక్తుల్లో కనబడుతుంది. ఒక బుద్ధుడిని అడగండి ఈ ప్రపంచం ఎలాగుందో, ఒక జీసస్ క్రైస్ట్ ని అడగండి ప్రపంచం ఎలాగో, మహావతార్ బాబానో లేకపోతే మహావీరుని అడగండి ఈ ప్రపంచం ఎలాగుందంటే అత్యంత అద్భుతంగా ఉంది, ప్రేమతత్వంతో ఉంది, నాకు ఇక్కడ చైతన్యమే తప్ప ఆత్మలే తప్ప ఏం కనిపించట్లేదు అంటారు వాళ్ళు. అవునా? అందరూ బుద్ధులే కనబడుతున్నారు. మీరు నభూతో నభవిష్యత్తు సార్ అని బుద్ధుడిని ఒకడంటే అప్పుడు బుద్ధుడు అన్నమాట, ఎవడరా నీకు చెప్పింది నభూతో నభవిష్యత్తి అని? నాకంటే ముందర ఎంతో మంది బుద్ధులు పుట్టారు, నా తర్వాత బోడంత మంది బుద్ధులు పుడతారు, ఆ బుద్ధుళ్ళ మధ్యలో నేను ఒక బుద్ధుడిని అంతే, శతకోటి లింగాల్లో నేను ఒక లింగాన్ని అని చెప్పాడు బుద్ధుడు. చూసారు వాళ్ళు ఎంత అద్భుతమైన మెసేజ్లు మనకు అందిస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళందరికీ ఈ ప్రపంచం ఇంత అద్భుతంగా కనపడుతుంది. అదే మనం ఎవరినైనా అడగండి, ఏమండి ఏంటి సార్ ఎలాగుంది, ఏంటి పరిస్థితి, ఏంటి అమెరికా, ఏం చెప్తామండి, పేపర్ చూడాలంటేనే భయం వేస్తుంది, టీవీ ఆన్ చేయాలంటే భయం వేస్తుందండి, ఎక్కడ చూసినా కూడాను ఫ్లడ్స్, ఎక్కడ చూసినా కూడా యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా కూడాను రిలీజియస్ క్రూసైడ్స్ జరుగుతున్నాయి, నడుపు చంపుతుంటున్నారు, బ్లాస్ట్లు, టెర్రరిస్టులు, ఎర్త్ కేక్స్, పాండమిక్స్, కెలామిటీస్. పోయి నీకెందుకు ఇలా కనబడుతుంది, వాళ్ళకి ఎందుకు అలా కనబడుతుంది? ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, షఫలింగ్ చేసేస్తూ ఉంటుంది, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎక్స్ట్రాలు ఇస్తున్నాం కాబట్టి భూమి మీద మనం ఏం చేయాలో మనకి తెలియదు కాబట్టి మనం అనుకుంటాం మనం చాలా ఎత్తుకు ఎదిగాము, మనం మహానుభావులం, చివరికి వెళ్ళిపోయాం, పిరమిడ్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాము అనుకుంటాం. నిజంగా చెప్తున్నాను, భూషో చెప్పిన మాటలు చెప్తున్నాను, మనల్ని మనం మార్చుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాను. మనకి అసలు ఏమి తినాలో తెలియదు, ఎప్పుడు ఎంత తినాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎంత తినాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎలా తినాలో కూడా తెలియదు. నిజంగా ఆలోచించండి, ఇవి ఏమన్నా మనకి తెలుసా? 1 గంట అయితే భోజనం చేశారా, భోజనం చేసేయండి, 1 గంట అయిపోయింది అంటారు. అసలు 1 గంటకి భోజనానికి సంబంధం ఏముందండి? మన మైండ్ ఎందుకు అలా కండిషన్ చేయబడింది? 1 గంటకి భోజనానికి కండిషన్ చేయబడింది. ఆకలి వేస్తే భోజనం చేయాలి, ఆకలికి భోజనానికి సంబంధం ఉంది, 1 గంటకి భోజనానికి సంబంధం లేదు. వీఆర్ కండిషన్. విధంగా ప్రతి పని కండిషన్ చేయబడింది. ఉదయం లేస్తే మన జీవితం టూత్ పేస్ట్ తో మొదలవుతుంది, రాత్రి ఆల్అౌట్ తో ఎండ్ అవుతుంది. ఇంతకు మించి ఏముందండి జీవితం? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఎన్ని పుష్కరాలు గడిచిపోయింది, ఇదే జీవితంలో అలవాటుగా జీవించేస్తున్నాం. మన లైఫ్ ఒక హ్యాబిట్, జీవితంలో అలవాటు ఉండొచ్చు, జీవితమే అలవాటు అయిపోయింది మనకి. జీవితాన్ని జీవిస్తున్నామా, జీవితాన్ని గడుపుతున్నామా? నువ్వు గడిపినా గడపకపోయినా జీవితం గడిచిపోతూనే ఉంటుంది, కానీ జీవితాన్ని జీవించటం నేర్చుకుంటేనే అది జీవితం. దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రతి క్షణం చైతన్యంతో ఉండాలి, ప్రతి క్షణం ఆస్వాదించాలి, ప్రతి క్షణం అద్భుతమే. అవేర్నెస్, అవేర్నెస్, అవేర్నెస్ అంటే అదే కాన్షియస్నెస్, అవేర్నెస్, మెలకువతో ఉండటం, తెలివితో ఉండడం, జాగృతిలో ఉండటం, ఇవన్నీ అదే పర్యాయ పదాలు. గౌతమ్ బుద్ధుడు అంటాడు, యు ఆర్ ఆల్ ఇన్ డీప్ స్లీప్. మీరందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎస్, మనందరం గాఢ నిద్రలో ఉన్నాం. సోనాంబులిజం అనే ఒక రోగం ఉంది, నిద్రలో నడిచే రోగం. సినిమాల్లో కూడా చూపిస్తుంటాడు కొన్ని క్యారెక్టర్స్. ఆ నిద్రలో నడిచే రోగం మనకి కూడా ఉంది, ఆల్మోస్ట్ అందరికి ఎంతో కొంత. ఎందుకంటే మనము ఒక పని చేస్తున్నప్పుడు ఎక్కడ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మహిళలు ఉన్నారు, మీరు వంట చేస్తున్నప్పుడు వంట దగ్గరే ఉన్నారా? వంట దగ్గరే మీరు ఉంటే అందులో ఉప్పు వేశారా లేదా అనే అనుమానం వచ్చినప్పుడు మీరు ఒక ముక్క నోట్లో వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అది వేసినప్పుడు మీరు అక్కడ లేరు కాబట్టి, ఆ చేస్తున్న మొత్తం ఎపిసోడ్ లో మీరు అక్కడ లేరు కాబట్టి మీకు అనుమానం వచ్చింది, ఎందుకైనా మంచిదని ఒకసారి వేసుకుంటారు.
అప్పుడు తెలుస్తుంది. అంటే మీరు అక్కడ లేరు. మీరు అవేర్‌గా లేరు. ఇంటికి తాళం వేస్తాం. బయటికి వెళ్తాం. ఏదో వన్ డే వర్క్‌షాప్ ఉందని. మధ్యలో దారి మధ్యలో ఏంటంటే తాళం సరిగ్గా వేశావా అని ఎవరైనా అడిగారనుకో, మనం ఇంకా ఉండలేం. టెన్షన్ మొదలైపోతుంది. ఇంటికి వచ్చి 4 సార్లు తాళం పీకి చూస్తే గాని మనకి వేసా హమ్మయ్య! అనుకుంటాం. కానీ నువ్వు గనక ఎరుకతో గనక తాళం వేసి ఉంటే, నేను తాళం వేశానని చెప్పుకుంటావు. ఎరుక లేకుండా చేసేస్తాం. అప్పుడప్పుడు నాకు అనుమానం వచ్చి, అవును స్విచ్ ఆఫ్ చేసేసానా అన్నీ? అన్‌ప్లగ్ చేసేసానా? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ అన్నీ కూడాను. పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువున్నాయి. అని మళ్ళీ వాట్సాప్ తిప్పి లోపలికి చూస్తాం. అన్నీ ఆఫ్ చేసే ఉంటాయి. ఆటోమేటిక్‌గా మనం ఇవన్నీ చేసేస్తాం. మన మైండ్‌లో ఆ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ జరిగిపోయి ఉంది. ఇవన్నీ రోజు రెగ్యులర్‌గా చేసేసుకుంటూ వెళ్ళిపోతాము. కానీ అవేర్‌నెస్‌తో ఉండం. వి ఆర్ ఆల్ రోబోస్. మనందరం రోబో లాంటి వాళ్ళం. ఒక ఒక సాఫ్ట్‌వేర్‌లో మనకి ప్రోగ్రామ్ అయిపోయింది. అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన వంటలు అలాగే మన బట్టలు అలాగే కట్టుకుంటున్నాం. మన మాటలు అలాగే ఉన్నాయి. మన చేష్టలు అలాగే ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాం? అవేర్‌నెస్ ఎక్కడికొస్తుంది? ఈ కండిషన్ నుంచి బ్రేక్ ది కండిషన్. బ్రేక్ ది రొటీన్. పత్రిజీ గారు అదే చెప్తారు. ఏం చెప్తారు? బ్రేక్ ది రొటీన్. 4 గంటలకు టీ తాగిపోతే చచ్చిపోతామేమో. భూమి బద్దలైపోతుందేమో. సోమాలియా, సూడాన్ అనే దేశాల్లో తిండి లేక మట్టి తింటున్నారు. మట్టి తింటున్నారు. నీళ్లు తాగటానికి లేక ఆవు యూరిన్ తాగుతున్నారు. 4 గంటలకు టీ లేకపోతే మాత్రం మనం చచ్చిపోతాం. బ్రేక్ ది రొటీన్. ఈ రోజు నేను టీ తాగను. వెళ్తాను 5వ అంతస్తు క్లాస్. 5వ అంతస్తులో క్లాస్ జరుగుతుంది. వన్ డే వర్క్షాప్. మన శరీరం, మన మనసు ఎక్కడ తీసుకెళ్తుందండి? తెల్లారిలో లిఫ్ట్ వైపు తీసుకెళ్తుంది. లిఫ్ట్ వైపు తీసుకెళ్తుంది. వెళ్ళిపోరా హాయిగా. నో, ఈ రోజు నేను లిఫ్ట్ ఎక్కను. నేను అన్ని మెట్లు నడుచుకుంటూ ఎక్కుతాను. బ్రేక్ ది రొటీన్. నీ మనసు ఒప్పుకోదు. నీ శరీరాన్ని కష్టపెట్టద్దంటుంది. బ్రేక్ ది రొటీన్. ఫస్ట్ ఫ్లోర్ లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇంత ఒబిస్ అనమాట. బండి పార్కింగ్ కూడా కరెక్ట్ గా వాడి దాని ముందరే పార్కింగ్ చేస్తాడు. లిఫ్ట్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తాడు. కొడుతూ కొడుతూ ఇలా వెళ్ళి ఇలా అయితే వాడి ఇల్లు వచ్చేస్తుంది. ఇవో 10 మెట్లు, అదో 10 మెట్లు. కాస్త ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. దాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోదాం కదా, మెట్ల మీద వెళ్ళిపోదాం. మెయింటెనెన్స్ ఎందుకు ఇస్తున్నారా అంటారు. ఇది మనకున్న జ్ఞానం. అవేర్నెస్ ఉండదు. జాగృతి ఉండదు. కాన్షియస్నెస్ ఉండదు. ఆ కాన్షియస్నెస్ లేకపోవడం వల్ల శరీరాలు అనారోగ్య పాలవుతున్నాయి. ఏం తింటున్నామో తెలియదు. ఎలా తినాలో తెలియదు. 32 సార్లు నవలాలి. యాక్చువల్ గా మనం తీసుకున్న ఆహారం 3 సార్లు కూడా మనం నవలలేం. మింగేస్తూ ఉంటాం, నీళ్లు తాగేస్తూ ఉంటాం. మింగటం, అది దిగటానికి నీళ్లు తాగుతూ ఉంటాం. సిస్టమ్ ఏమైపోతుంది? ఏం తినాలి, ఎలా తినాలి, ఈ శరీరాన్ని ఎలా చూసుకోవాలి? మన శరీరాన్ని కూడా మనం ప్రేమించాం. ప్రేమించితే ఏది పడితే అది వేసేయం. జంక్ ఫుడ్స్ వేసేయం. దాంట్లో ఏది అమృత ఫలాలు, అమృతమైన ఆహారం ఇచ్చాడు భగవంతుడు. అమృతమైనటువంటి ఆహారం. అమృత ఆహారం ఈ ప్రకృతి మనకు ప్రసాదించింది. భగవంతుడి దేవుడు అనే మాటలు పక్కన పెడతాం. ప్రకృతి మనకి అమృతమైన ఆహారం అందించింది. కానీ మనం మృతాహారం తీసుకోవడానికి సిద్ధపడతాం. ఆ మృతాహారం తింటే మృతుల్లాగానే ఉంటాం. ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి? మీరు ఒక మీ మీ ఇంట్లో పెంచుకునే ఒక పెట్ డాగ్ కి అన్నం పెట్టారు. కడుపు నిండిపోయింది. వెళ్ళి మూల పడుకుంది. కానీ దానికి ఏదో పెట్టాలి, దానికి ఇష్టమైనది ఏదో తయారు చేశారు. అయితే కెల్లాగ్స్ ఏవో లాంటివి తెచ్చారు. పెడిగ్రీలు తీసుకొచ్చి దాని ముందర పెట్టారు. అది తింటుంది అని. అది వచ్చి వాసన చూసుకునే దాన్ని తింటుందా? తినదు. ఎందుకంటే ఆల్రెడీ దాని కడుపు నిండిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదు అని మన వంక చూస్తుంది. అరే ఎదవై ఇందాక పెట్టాల్సింది ఇప్పుడు పెడుతున్నారు. దానికి ఉన్న జ్ఞానం కూడా మనకు ఉండదు. మళ్ళీ వెళ్ళి మూల పడుకుంటుంది. దానికి అవసరం లేకపోతే అది తీసుకోవు. దానికి అవసరం ఉన్నప్పుడు అది తీసుకుంటాయి. కానీ మనం కడుపు నిండా తిన్న తర్వాత ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఆఫర్ చేస్తారు. వచ్చాడు రాక రాక అని. వద్దంటే మొహమాటం. లేదురా తీసుకోరా, తిని తిని రాక రాక వచ్చామంటే వేసేస్తాం, ఫ్రీగా వచ్చింది. అసలు లోపల ఏం జరుగుతుంది? నువ్వు పుట్టినప్పటి నుంచి నీ గుండె కొట్టుకుంటూనే ఉంది. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ లంగ్స్ పనిచేస్తున్నాయి, కిడ్నీస్ పనిచేస్తున్నాయి, లోపల క్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒక క్షణం అవి రెస్ట్ అడిగాయండి?
ఒక క్షణం మాకు రెస్ట్ ఇవ్వమన్నయ్యా, లేకపోతే స్ట్రైక్ చేసేయ్యా. ఒక క్షణం రెస్ట్ తీసుకుంటే మా పరిస్థితి ఏంటండి? కానీ మనకి ఎప్పుడైనా కృతజ్ఞత ఉందా? బ్యాచ్ తర్వాత బ్యాచ్, బ్యాచ్ తర్వాత బ్యాచ్ అవ్వకముందే బ్యాచ్, బ్యాచ్ వేసేస్తూ ఉంటాం. ఎరుక ఉండాలి. ఎరుకతో ఉండాలి. ఇప్పుడు ఇది నాకు అవసరమా? అవసరం లేదా? మాట్లాడటం అవసరమా? అవసరం లేదా? ఎంతవరకు మాట్లాడాలి? టోల్టెక్ 4 ఒప్పందాలు చదివితే మీకు తెలుస్తుంది ఎలా ఉండాలో. అద్భుతమైనటువంటి షమన్స్ వాళ్ళు మెక్సికోలో ఉంటారు. ఆ నాగరికత వాళ్ళు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సమాచారం అందుతారు. వాళ్ళు టోల్టెక్ 4 ఒప్పందాలు 4 అగ్రిమెంట్స్. ఆ 4 అగ్రిమెంట్స్ ఏంటంటే మీతో మీరు అగ్రిమెంట్ చేసుకోవటం. మన అగ్రిమెంట్ రాసుకోవాలి మనతో మనం. ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటాను, ఈ రోజు నుంచి ఇలా ఉంటాను. యూ హ్యావ్ టు అగ్రిమెంట్ రాసుకొని బాండ్ సైన్ పెట్టుకొని తగిలించుకొని ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని అక్కడ చూసుకోవాలి రోజు. దాంట్లో ఫస్ట్ వాక్షేత్రం. యువర్ వర్డ్ మస్ట్ బి ఇంపెక్కబుల్. నీ మాట దోషరహితంగా ఉండాలి. ఎన్ని అవాకులు చెవాకులు పేలుతా ఉండే. అక్షరము అంటే నశింపనిది, క్షరము అంటే నశించేది. నువ్వు నీ నోట్లోంచి వచ్చే ప్రతి వర్డ్ హ్యాంగ్ అవుతూనే ఉంటుంది, ఎక్కడికి మాయమైపోదండి. ఈ యూనివర్స్ లో ఏది జరిగినా అంతా రికార్డ్ అయి ఉంటుంది ఆకాశ రికార్డ్స్ లో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నీ చేష్టలు, నీ మాటలు, నీ ఆలోచనలతో సహా రికార్డ్ అయి ఉంటాయి. నువ్వు నీ నుంచి నువ్వు ప్రపంచం నుంచి తప్పించుకోగలవు, కానీ నీ నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే మాటలు. అహింస పరమో ధర్మ. మనం అనుకుంటాం అహింస పరమది అంటే కోళ్ళని మేకల్ని చంపకూడదు. సో ఇప్పుడు మేము శాకాహారులు అయిపోయాం కాబట్టి మేము హింస చేయట్లేదు అనుకుంటాం. మనం ఇంకా హింస చేస్తూనే ఉంటాం. అవతల వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడతాం, హింస. అవతల వాళ్ళు బాధపడే చేష్టలు చేస్తాం, హింస. దానివల్ల మనం ఏమన్నా ఆనందం పొందుతామో తెలియదు. ఇదంతా హింసే. అవతల వాళ్ళని తిట్టడం హింస అయితే నిన్ను నువ్వు తిట్టుకోవడం ఇంకా భయంకరమైన హింస, పరమహింస. మనకి ఇది బాగా అలవాటు. నా బతికింతే, నా జీవితం ఇంతే, నాకు బుద్ధి రాదు, నాకు ఎన్నిసార్లు ఇలా జరిగినా నాకు ఈ శాస్తి జరగాల్సిందే, నాకు భగవంతుడు ఇలా రాసి పెట్టాడు, నా విధి ఇంతే, నా తలరాతి ఇంతే, నా బతికింతే. చెప్పించుకుంటున్నారు లేదా? ఎవరు మిమ్మల్ని చెప్పిస్తున్నారు? మనకి మనమే చెప్పించుకుంటున్నాం. నిన్ను నువ్వు చెప్పించుకోవడం, నిన్ను నువ్వు తిట్టుకోవడం భయంకరమైన హింస. కుంగిపోయి కుంగిపోయి ఉంటావు, పరిగెత్తుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావు? ఎవరి సానుభూతి నీకు కావాలి? నువ్వు సానుభూతి పొందుతున్నావు అంటే నువ్వు ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నావు. నీ శక్తి నీకు తెలుసా అసలు? ఇలాంటివి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నీ ఆత్మీయులే పోయి ఉండొచ్చు, కానీ ఎవరి సానుభూతి అక్కర్లేదు, ఎవరి పరామర్శ అక్కర్లేదు. ఎవరి సానుభూతి కావాలి? మా ఇంటి ముందర నుంచి వెళ్ళారు సార్ మీరు, మా ఆవిడ చనిపోయినప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు. పత్రిజీ గారు వెళ్తున్నారు వెళ్తున్నారు పిరమిడ్ కంటే మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు కాబట్టి నేను మీ మొదటి బ్యాచ్ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ కాబట్టి మరి మీరు ఎప్పుడు కూడాను మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా విజిట్ చేసి నన్ను ఓదార్చి వెళ్ళిపోతారు అనుకున్నాను. మీరు రాలేదంటేనే ఒక మహానుభావుడు ధ్యాన మహాచక్రంలో పత్రిజీ గారిని అడిగితే పత్రిజీ గారు మైక్ తీసుకొని నువ్వు చావువా? నేను చావనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేల మంది వీళ్ళు చావరా? ఇందులో ఎవరైనా చావకుండా శాశ్వతంగా ఉండిపోతారేమో చెప్పు, మీ ఇంటికి నేను వస్తాను అన్నారు. అది సత్యం. దట్ ఈస్ సత్యం. జాతస్య ధ్రువం ధ్రువం జన్మ తస్య ధ్రువం. దట్ మీన్స్ సత్యం. మరి దాని గురించి మనం ఎందుకు వర్రీ అవ్వాలి? అది ఏ క్షణమైనా వస్తుంది. వీఆర్ ఆన్ ద లైన్. మన లైన్ లో ఉన్నాం. ఒక్కొక్కటి టికెట్ తీసుకొని వెళ్తుంటాడు, ఒక టికెట్ తీసుకొని వెళ్ళగానే మనం ఒక అడుగు ముందరకే వేస్తాం. అంతే కదా. బుకింగ్ కౌంటర్ లో ఒకటి టికెట్ తీసుకోగానే జరుగుతుంది కౌంటర్ ముందరికి, క్యూ జరుగుతుంది, క్యూలో ఒక అడుగు ముందరికి వేస్తాం. మామూలుగా అయితే వేరే బుకింగ్స్ లో, రేషన్ బుకింగ్స్ లోనో సినిమా బుకింగ్స్ అయితే ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? అమ్మో దగ్గరికి వెళ్ళిపోతున్నాం, వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వెనక్కి వెళ్ళనీరు ఇక్కడ ఎవరు కూడా. ఓ నువ్వే ముందరకు పో బాబు, మాకు కొంత టైం కావాలంట. ఏదో ఒక రోజు మనం కూడా బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాము, దగ్గర అవుతాము, మన టికెట్ తీసుకొని మనం వెళ్ళిపోతాం. ఎవరు చెప్పాడు టికెట్ తీసేసుకున్నాడు వాడని మాత్రం కరెక్ట్ అది. ఆ టికెట్ తీసుకొని మనం కూడా వెళ్ళిపోతాం. దట్ ఈస్ సర్టెన్, దట్ ఈస్ న్యాచురల్ ఫినామినా. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు వదులుతుంది వాసాంపి జీర్ణాన్ని యథా విహాయ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. జీర్ణమైన వస్త్రాలు వదిలిపెట్టి నూతన వస్త్రాలు ఎలా తొడుక్కుంటావు? నువ్వు ఆత్మ కూడా అంతేనయ్యా. నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీ శరీరం శిథిలమైపోయింది, ఈ శరీరం ఇక పనికిరాదు, వేస్ట్ అనుకొని అది వెళ్ళిపోతుంది.
ఇంకో శరీరం తీసుకుంటుంది అంతే. ఇట్స్ న్యాచురల్ ఫినామినా, సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పటిదాకా? నువ్వు పరిపూర్ణుడయ్యేదాకా నువ్వు భూమి మీదకి జన్మించడానికి వస్తూనే ఉంటావు. కాబట్టి ముక్తి మోక్షం ఎవరో ఇవ్వరు, ఎవరి జోబుల్లో ఉండదు, ఏ గురువుల దగ్గర ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క స్థితికి వెళ్తావో, పూర్తి అవేర్నెస్ తో, నువ్వు చనిపోయేటప్పుడు ఆఖరికి నీ సూక్ష్మ శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు, నీ ప్రాణాన్ని వదిలిపెడుతున్నప్పుడు నువ్వు పూర్తి చైతన్యంతో, పూర్తి ఎరుకతో ఉంటావు. మనస్సు లేని స్థితిలో, కోరికలు లేని స్థితిలో ఆ పరమానంద అద్భుతాన్ని అనుభవిస్తున్నావు. అప్పుడు నువ్వు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక భూమి మీద రావాల్సిన అవసరం లేదురా బాబు. బై చాయిస్, దట్ ఈస్ యువర్ చాయిస్. ఛాలెంజ్ తీసుకుని మళ్ళీ భూమి మీద సరదాగా ఒక ఆట ఆడుకుందాం అంటే రావచ్చు. జస్ట్ గేమ్, క్షణం. ఈ రోజు సైంటిస్టులు కనిపెట్టారు, నీ 80 సంవత్సరాల జీవితాన్ని నువ్వు రాత్రి కలలో ఒక క్షణంలో దర్శించగలవు అని చెప్తున్నారు. 80 years ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నువ్వు చూడగలుగుతావు. ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా వీ కెనాట్ కౌంట్ దట్. అది డైమెన్షన్ వేరు, ఈ డైమెన్షన్ వేరు. ఈ కొలతలు మనకి మనకు భౌతికమైన కొలతలే తెలుసు, కానీ సూక్ష్మ సూక్ష్మమైన కొలతలు మనకు తెలియదు. జస్ట్ మనకు అర్థం అవటం కోసం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చెప్తున్నాను నేను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీ 80 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితాన్ని నువ్వు రివీల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సైంటిస్టులు. అదర్ డైమెన్షన్స్ లో అలా ఉంటుంది సమయం, మన డైమెన్షన్స్ లో ఇలా ఉంటుంది సమయం. పుస్తకాలు చదవండి, అద్భుతమైన పుస్తకాలు. ఎరుకలో ఉండాలి, ఎప్పుడు ఎరుకలో ఉండాలి. ఎరుకలో ఉండటానికి మనం ప్రయత్నించాలి. నువ్వు ఎరుకలో లేవా ఎప్పుడు? జీవితంలో ఎరుకలో ఉన్న క్షణాలే నువ్వు జీవించి ఉన్న క్షణాలు. ఎరుక లేని క్షణాలన్నీ మరణించిన క్షణాలే. ఎందుకంటే మనం శవాల్లాగా ఉన్నాం. పావులోవ్ అనే సైంటిస్ట్ చెప్తాడు, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రోబోస్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రోబోస్. స్ట్రాంగ్ అని ఆయన కూడా చెప్పారు. వీళ్ళు ఎలుకల మీద బాగా పరిశోధన చేశారు. ఒక ఎలుక ఒక మార్గంలో రోజు ఇంటికి రావడం మొదలు పెడితే దాన్ని మనం ఆపలేం, అలవాటు పడిపోయి. దానికి ఒక అలవాటు చేసామంటే ఆ అలవాటు ప్రకారమే ఇంకా జీవితాంతం అలవాటు ప్రకారమే అయిపోతూ ఉంటుంది. ఎలుక్కి మానవుడికి ఏ తేడా లేదని చెప్పేశాడు ఆయన. మనం కూడా సేమ్ అదే కండిషన్ చేపట్టాం. చెప్పాను కదా, ఒక కుక్క మీద ప్రయోగం చేశారు. రోజు కుక్కకి భోజనం పెట్టేవాడు. 12 గంటలకు రోజు అన్నం పెట్టేవాడు కుక్కకి. రోజు భోజనం చేస్తుండేది. వారం తర్వాత ఏం చేశాడంటే ఆ భోజనం దానికి ఆహారం పెడితే గంట కొట్టేవాడు. గంట కొట్టంగానే ఆహారం పెట్టాడు, గంట కొట్టాడు, ఆహారం పెట్టాడు. వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఆహారం పెట్టకుండా గంట కొట్టంగానే అది పరిగెత్తుకుంటూ వచ్చేసేది. ఇప్పుడు దాని కండిషన్ దేంతో ఏర్పడింది? గంటతో ఏర్పడింది. అసలు గంటకి దానికి ఆహారానికి సంబంధం ఏమన్నది? దాని ఆకలికి దానికి దేంతో సంబంధం ఉంది? వీడు పెట్టే ఆహారానికి సంబంధం. కండిషన్ అలా చేయబడతాం మనం అన్ని విషయాల్లో. మన సంస్కారాలు, మన సంస్కృతి, మన సనాతన ధర్మం. ఎవడైనా తిట్టాడనుకో, ఓ పళ్ళు బిగిస్తావు, నా సనాతన ధర్మాన్ని అంటావా? ఏమైనా పహరా కాయటానికి వచ్చావా? భారతదేశం, ఆహా, ఒక్కసారి జాతీయ గీతం ఇప్పుడు వచ్చిందంటే నేను లేచి నుంచుంటా. ఎందుకంటే మన కండిషన్ చేయబడ్డాం. జాతీయ గీతం వస్తే కూర్చోకూడదు, లేచి నుంచోవాలి, దానికి సల్యూట్ చేయాలి జెండాకి. వీఆర్ కండిషన్. అరే, గాడ్ మేడ్ ల్యాండ్, మ్యాన్ మేడ్ బౌండరీస్. దేవుడు ఈ భూమిని అద్భుతమైన ప్లానెట్ ని సృష్టించాడు. ఈ అద్భుతమైనటువంటి ప్లానెట్ లో మనం ఆనందంగా హాయిగా బ్రతకటం కోసం పిక్నిక్ లాగా భూమి మీదకి వచ్చి, ఇది నాది, ఇది నా దేశం, ఇది నీ దేశం, ఈ బౌండరీ. స్విట్జర్లాండ్ బాగుండదా? ఆస్ట్రియా బాగుండదా? ఆల్స్ పర్వతాలు బాగుండవా? హిమాలయ పర్వతాలు బాగుండవా? ఒకసారి జర్మన్స్ ఒకసారి వచ్చారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. తిరుగుతూ ఉంటాం కాబట్టి అదర్ స్టేట్స్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు యువర్ ఇండియా ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అంటూనే ఉన్నాడు వాళ్ళు. మనం మాట్లాడుతూ నేను చెప్పాను, యువర్ జర్మనీ హాజ్ ఆల్సో ఎర్త్ ప్లానెట్ వెరీ బ్యూటిఫుల్ సార్ అన్నాను. దట్ ఈస్ వెరీ వెరీ నైస్, వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అన్నాడు. అంటే ఎర్త్ ప్లానెట్ మొత్తం చూడండి, ఎర్త్ ప్లానెట్ ఈవెన్ థార్ ఎడారి చూడండి. అక్కడ థార్ ఎడారి ఉండాల్సిందే, అక్కడ సహారా ఎడారి ఉండాల్సిందే. ఇవన్నీ లేకపోతే ఎలా కుదురుతుంది? ఇక్కడ గోబీ ఎడారి ఉండాల్సిందే, అక్కడ హిమవత్ పర్వతాలు ఉండాల్సిందే. దిస్ ఈస్ ఎ బ్యాలెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ బ్యాలెన్స్డ్. మనం ఇది ఉండకూడదు, ఇది ఉండాలి అనుకుంటాం. మన జీవితంలో కూడా ఇవి ఉండాలి, ఉండాలి. ఈ పరమపద సోమవారం పడం గురించి మనం ఇందా చెప్పుకున్నాం. నాకు పాములు వద్దంటే ఓన్లీ నిత్యంలో కావాలంటే నిత్యంలతోనే ఆడుతానంటే ఏమన్నా కిక్ ఉంటుందా? నిత్యంలో ఒకటే ఉంటే కిక్ ఉండదు. పాములు ఉంటేనే థ్రిల్ ఉంటుంది.
కాబట్టి కష్టాలు, బాధలు, దుఃఖాలు, ఆనందాలు అన్నీ ఉంటాయి. కలగలిపి ఉన్నదే మిక్స్చరే లైఫ్. మరి మనం దాన్ని ఎలా తీసుకోవాలి? ఇవన్నీ ఉంటేనే. తియ్య పదార్థాలే కాదు, కారం, ఉప్పు కూడా తీసుకుంటాం కదా! కాబట్టి ఇవన్నీ కలిపిందే జీవితం కాబట్టి అన్నిటిని చాలా అద్భుతంగా తీసుకొని, వాటిని చక్కగా ఫేస్ చేస్తూ, వాటి నుంచి ఎక్స్‌పీరియన్స్ పొందుతూ, వాటికి మనం థాంక్‌ఫుల్‌నెస్‌గా ఉంటూ, ఇలాంటి మనకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తేనే మనకు ఆరోగ్యం మీద స్పృహ కలుగుతుంది. లేకపోతే స్పృహ కలగదు. కనీసం మనకి మామూలుగా ఉన్నంత సేపు మనకి తలకాయ ఉందని కూడా పట్టించుకోము. తలనొప్పి రాంగానే మనకి తలకాయ ఉందని తెలుస్తుంది. అంటే అంత ఎన్నవేరుగా ఉంటాం మనం. మనము, మన శరీరం. ఫస్ట్ శరీరాన్ని ప్రేమించుకుందాం. మనం తినే మనం ఎప్పుడు అవేర్‌నెస్‌తో ఉందాం. చక్కగా తినేటప్పుడు హాయిగా ఆ చక్ మీరు గనక అవేర్‌నెస్‌తో తింటే, మీరు మామూలు ఆహారం తీసుకున్న పంచభక్ష పరమాన్నాల్లాగా ఉంటుంది. అవేర్‌నెస్ లేకపోతే పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడాను దాని యొక్క రుచి మీకు తెలియదు. ఎందుకంటే, ఆ రుచి చూసేవాడు మీ లోపల లేడు కాబట్టి, మీరు ఈ గిన్నెలో నుంచి తీసి ఆ గిన్నెలో వేసినట్టు, ఆ గిన్నెలో నుంచి తీసి ఈ గిన్నెలో వేసేస్తుంటారు. ఒక బాక్స్‌లో వేసినట్టు. నిండి కంచాలు కంచాలు మాయమైపోతూ ఉంటాయి. కానీ మనకి రుచి పచి తెలియదు. ఎందుకనంటే, మనం అవేర్‌నెస్‌తో ఉన్నాం కాబట్టి. దాని ఎక్స్‌పీరియన్స్ పొందేవాడు లోపల లేడు కాబట్టి. అప్పుడే ఆలోచనలు, అప్పుడే టీవీలు, అప్పుడే డిస్కషన్స్, డైనింగ్ టేబుల్ మీద డిస్కషన్స్ అవసరమా? జీవితానికి సంబంధించిన డిస్కషన్స్ ఏంట్రా ఆఫ్టర్ నెక్స్ట్ ఏమిట్రా అని అడుగుతాడు తండ్రి. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇది డైనింగ్ టేబుల్ మీదనంటే ఇది కాన్ఫరెన్స్ టేబుల్ అది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అది. డైనింగ్ టేబుల్ అంటే భోజనం చేయడానికి. స్నానం ఎలా చేయాలో తెలీదు. 70% మన శరీరంలో నీరుంటుంది. మరి 70% నీరు ఉన్న 75% మోర్ దాన్ దట్ ఈవెన్ అట్లాంటి శరీరం మీద మనం నీళ్లు పోసుకుంటున్నామంటే, ఆ యొక్క బయట ఉన్నటువంటి వాటర్ ఫ్రీక్వెన్సీ మన శరీరంలో ఉన్న వాటర్ ఫ్రీక్వెన్సీకి తగులుతున్నప్పుడు, అది ఎలాంటి ఫ్రీక్వెన్సీని తయారు చేస్తుంది, ఎలాంటి ఎనర్జీస్‌ని మనకు అందిస్తోంది, ఆ పడుతున్న చోట ఎలాగుంది, మన శరీరం అండి. ఏదో కచ కచ కచక రుద్దేయకూడదు. గేదెని రుద్దినట్టు, గేదెల్ని చేసినట్టు. ఆ శరీరం యొక్క అనుభూతిని పొందగలగాలి. ఆ ప్రతి ఫ్రీక్వెన్సీ భూమి మీదకి మనం 3 డైమెన్షన్‌లో వచ్చామంటే ప్రతి ఫ్రీక్వెన్సీ. ఉదయం సూర్యోదయం చూడాలి. సాయంత్రం సూర్యాస్తమయం చూడగలగాలి. రాత్రి నక్షత్రాలు చూడగలగాలి టెర్రస్ మీదకెళ్ళి. 4 గోడల మధ్య కూర్చొని టీవీ చూసుకుంటే, సీరియల్ చూసుకుంటే ఏమీ రాదు. లేతే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ఎన్ని సంవత్సరాలు చూసుకుంటాం? చూసిన మొహాలే చూసుకుంటూ. టెర్రస్ మీదకెళ్ళిపోయి నక్షత్రాలు చూద్దాం. ఎన్ని అద్భుతమైన మెసేజ్‌లొస్తాయో తెలిసినా? మీరు నక్షత్రాలను చూస్తూ ఉంటే. అద్భుతమైన ఆధ్యాత్మిక మెసేజ్‌లొస్తాయి. హాయిగా మేడ మీదకెళ్ళి ప్రశాంతంగా పడుకొని చూస్తూ ఉంటే, కింద ఈ యొక్క ఏదైతే నాయిస్ ఉంటుందో కింద ఉండేదేంటి నాయిస్ రణగొణ ధ్వని. దాని నుంచి పైకెళ్ళి ప్రశాంతంగా స్టార్స్ చూస్తుంటే అలౌకికమైనటువంటి స్థితిలోకి వెళ్తాం. సప్తఋషి మండలం ఉంటుంది చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. సప్తఋషుల నుంచి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి ఆ గైడ్ మాస్టర్స్ మనకి మెసేజ్‌లు పంపిస్తుంటారు. తపన ఉండాలి. జిజ్ఞాస ఉండాలి. అద్భుతం కనిపిస్తుంది. అద్భుతాన్ని ఆవిష్కరిస్తాం మనం ఇప్పుడు. అద్భుతాన్ని అన్వేషించండి. అద్భుతమైన పుస్తకం. ఓషోది. ఇలా ఎన్నో పుస్తకాలున్నాయి. ఈ రోజు నేను అవేర్‌నెస్ ఏం చెప్పలేదు నిజం చెప్పంటే. ఒక పేజీ, 2 పేజీల కంటే చెప్పలేకపోయినాను. 1 అవర్ చాలు అసలు నిజానికి. కొన్ని ఎపిసోడ్‌లు చెప్పుకుంటే గాని ఇది అవ్వదు. ఎన్నో కథలు ఇందులో. ఎన్నెన్నో కథలు. మనకి సమయాభావం గంట. కాబట్టి మాస్టర్స్ మనం చేయవలసిందేంటంటే అవేర్‌నెస్‌తో ఉండటం. ఇది వర్తమాన క్షణంలో ఉండటం. గతం నుంచి తెలుసుకున్న విషయాలని ఆ జ్ఞానం మొత్తంతోనే మనం ఉండటం. జ్ఞాపకాలు వదిలేయటం. జ్ఞాపకాలు వదిలేయాలి. తర్వాత భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీ వర్తమాన క్షణంలో నువ్వు చేసే పనులు, నువ్వు చేసే ఆలోచనలే నీ వర్తమాన క్షణంలో నువ్వు ఎలాగున్నావో అదే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది. వర్తమాన క్షణం నీ చేతుల్లో ఉంటాయి. కాబట్టి వర్తమాన క్షణంలోనే ఉందాం. కాబట్టి గతం, భవిష్యత్తు పెరిగిపోయి వర్తమాన క్షణం ఒక సన్న గీతలాగా అయిపోయింది. ఆఖరిగా చిన్న కథ చెప్పేసేసి ముగించేస్తాను. చైనాలో ఇద్దరు బౌద్ధ భిక్షువులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకడికి 60 ఏళ్ళు, ఒకడికి 20 ఏళ్ళు. 60 ఏళ్ల వాడు చాలా స్టబర్న్‌గా ఉంటాడు. వాడు మారడు. వాడికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒక స్టాండ్ తీసుకొని ఉంటాడు. వీళ్ళు నది పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడికి 20 ఏళ్ళు. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక స్త్రీ అక్కడ నుంచుంది. స్వామి ఇంతవరకు ఈ నది దాటాలి నేను.
నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు రాలేదు, మీరు కనిపించారు, దయచేసి ఈ నది నన్ను దాటించండి అని అడిగాను. 60 ఏళ్ల బౌద్ధ భిక్షువు ఏమంటాడంటే, కరడు కట్టి ఉంటాడు కదా, సారీ అమ్మా, మేము బౌద్ధ భిక్షువులం, బౌద్ధ సన్యాసులం, నేను స్త్రీని చూడకూడదు, చూసినా మాట్లాడకూడదు, మాట్లాడినా స్పర్శించకూడదు, వీఆర్ వెరీ సారీ అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. 20 ఏళ్ల బౌద్ధ భిక్షువు మంచి జోషులో ఉంటాడు, ఇది తప్పు కాదు అని తెలుస్తుంది, వెంటనే ఆమెను భుజం మీద ఎక్కించుకొని గబగబా నది దాటి అవతల దించేస్తాడు. దించేసిన తర్వాత ఆవిడ థ్యాంక్స్ చెప్తుంది, ధన్యవాదాలు చెప్తుంది, ఇతను కూడాను వెళ్తే అమ్మా అని చెప్తాడు. నడుచుకుంటూ వెళ్తుంటారు, 60+20, వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే 60 ఏళ్ళ వాడు మొదలు పెడతాడు అనమాట, అరే నీకు బుద్ధి జ్ఞానం ఉందా, మనం ఎవరో అనుకుంటున్నాం, బౌద్ధ సన్యాసులు, బౌద్ధ భిక్షువులు, స్త్రీని చూడకూడదు, స్త్రీని మాట్లాడకూడదు, స్పర్శించకూడదు, నువ్వేంటి ఇలా చేసావు ఈ రోజు, ఈ విషయం గురువు గారికి తెలిస్తే నేను ఆశ్రమంలో ఉంచుతాడా, మన బౌద్ధ ధర్మాలు, బౌద్ధ మొత్తం సంస్కారాలన్నీ తీసి అవతల పడేసావు, ఇప్పుడు నిన్ను ఆశ్రమంలో గురువు గారు ఉంచుతారా తోసేస్తారా అని చెప్తూ అంటుంటే ఇతను అంటాడు 20 ఏళ్ళ, నేను ఆమెను అక్కడే దింపేశాను కదా, నువ్వెందుకురా ఇంకా మూస్తున్నావు అన్నాడు. ఎంత గొప్ప అర్థం ఉందో చూసారా, నేను ఆమెను అక్కడే దింపేశాను కదా, నువ్వెందుకు ఇంకా మూస్తున్నావు ఆమెని. మనం అందరిని అలా మోస్తామండి, అందుకే మన మెడకాయలు కుంచుకుపోతూ ఉంటాయి, మెడకాయలు వాలిపోతూ ఉంటాయి, ఇలా కూర్చుంటాం వంగిపోయి, ఎందుకంటే వీళ్ళందరినీ గంపలో పెట్టి మోస్తూ ఉంటాం అన్నిటినీ నిరంతరం. గంప ఇసిరి నేలకేసి కొట్టండి, మీరందరూ గార్బేజీ మోస్తున్నారు, మీ నెత్తిన గంపలు ఉన్నాయి చూసుకోండి, ఆ గంపల్లో గార్బేజీని చూసుకోండి, ఇసిరి కొట్టండి నేలకేసి అంటాడు ఓషో, అది ఈ క్షణాల్లోనే కొట్టండి అంటాడు. మనం వెంటనే కొట్టాం, ఇప్పుడే కదా సార్ మీరు చెప్పింది, ఏదో మాకు అలవాటు అయిపోయింది మొయ్యటం, కొంతకాలం మోస్తాం, నెమ్మదిగా వదిలించుకుంటాం అంటాం, అది ఎప్పటికీ వదలదు, అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మై డియర్ మాస్టర్స్, దీని గురించి విశ్లేషణ చేసుకోండి, మనం ఎవరెవరిని మోస్తున్నాము, దేని మోస్తున్నాము దాన్ని వదిలించుకోండి, ఎరుకలో ఉండి ఈ రోజు నుంచి భోజనము, స్నానము ఏది చేస్తున్నా ఎరుకలో చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రత్యేకించి ధ్యానం చేయటమే కాదు, మీ జీవితం అంతా ధ్యానమయం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మహాతా ఫౌండేషన్ టీమ్ సభ్యులందరికీ కూడాను, స్క్రీన్ బిహైండ్ కొంతమంది ఉంటారు, స్క్రీన్ ముందర కొంతమంది ఉంటారు, అందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ, ఇప్పటిదాకా ఇంత అవేర్నెస్ తో ప్రేమతో విన్నందుకు ప్రేక్షకులు కూడా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు all of you and one and all. Thank you, madam. Thank you very much.